శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, భగవంతుడు సృష్టి అంతా తయారు చేసి, అంటే సృష్టిలో ఉన్న అన్నిటినీ తయారు చేసి వాటిని చూసి తృప్తి చెందక ఇంకా తెలివితో, ఇంకా ప్రజ్ఞతో, ఇంకా జ్ఞానంతో తనతో సమానమైనటువంటి మనిషిని సృష్టించాడు అనేటువంటి కథను ఎక్కడో విన్నాను నేను. ఇది నిజమేనా? ఈ కథలో భగవంతుడు మనిషి ఎలా అయినా తనను కనుక్కుంటాడు, అంత తెలివిని మనిషికి ఇచ్చాను కనుక నన్ను మనిషి కనుగొనకుండా ఉండాలి అంటే నేను ఎక్కడ దాక్కోవాలి, ఎలా దాక్కోవాలి అని ఆలోచించాడు. దీనికి కారణం మనిషి కనుగొనకూడదు అని కాదు, మనిషి భగవంతుడిని అంత తేలికగా కనుగొనకూడదు, తీవ్రమైనటువంటి ఆసక్తి జిజ్ఞాసతో కనుగొనాలి అని. అది ఆలోచించినటువంటి దేవుడు మనిషిని నేను తయారు చేసినప్పుడు మనిషి శరీరం ఇంద్రియాలతో బయటికి వెళ్ళేలా పెట్టాను కనుక నేనిప్పుడు మనిషిలోనే దాక్కుంటే మనిషి నన్ను ఎప్పటికీ పట్టుకోలేడు, బయట వెతుకుతాడు అనేటువంటిది కూడా ఈ కథలో ఉంది. కథ మొత్తంగా ఇది. అయితే ఇటువంటి కథలు అసలు మనకి ఎందుకు అందించారు? ఇది మనం ఇప్పుడు కథ నిజమా కాదా కాదు, అక్కడ ఇది విన్నాను, కథ నిజమా కాదా అని అడిగారు. కథలో మిగిలిన భాగం ఇది. కథలో మిగిలిన భాగంలో మనిషి హృదయములోనే, అంటే మనిషిలోనే భగవంతుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఆ భగవంతుడిని మనం ఎక్కడ ఎతుకుతున్నాం? మతాల్లో ఎతుకుతున్నాం, అనేక మార్గాల్లో ఎతుకుతున్నాం, గురువుల దగ్గర ఎతుకుతున్నాం, గురువు లోపల ఎతుకుతున్నాం, గురువులే దేవుళ్ళు అనుకుంటున్నాం, గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర అని శ్లోకాలు చెప్పుకుంటున్నాం. అంటే మతాల్లో వెతికిన, గురువుల్లో వెతికిన, జ్ఞాన గ్రంథాల్లో వెతికిన, మనం కట్టుకున్న ప్రార్థనాలయాలు, మనం పెట్టుకున్న తయారు చేసుకున్నటువంటి రూపకల్పన చేసుకున్నటువంటి దేవుళ్ళు దేవతలలో ప్రపంచంలో వెతికిన, ఎందుకంటే ప్రార్థనాలయాలు ప్రపంచంలోనే ఉంటాయి, లేదా ఫోటోలు మూర్తులు అన్ని ప్రపంచంలోనే ఉంటాయి. అందుకే మీరు చూడండి, ఏ దేవత ఏ దేవుడు ఒకే రూపంతో ఉండరు. మీరు ఎన్ని ఫోటోలు చూడండి, ఎన్ని రూపాలు చూడండి, అన్ని రూపాలు మారిపోతూ ఉంటాయి. వాళ్ళ ఆకృతిని బట్టి, వాళ్ళ యొక్క వాహనాలను బట్టి, వాళ్ళు ధరించినటువంటి ఆభరణాలను బట్టి, వాళ్ళ చేతిలో ఉన్నటువంటి వస్తువులను బట్టి ఫలానా దేవుళ్ళని గుర్తుపట్టాలి, ఫలానా దేవతలని గుర్తుపట్టాలి. ఒక్కో దేవుడికి చేతిలో కొన్ని రకాల వస్తువులు ఉంటాయి, ఆయుధాలు ఉంటాయి, వాహనాలు ఉంటాయి. అలా అనేక మతాలలో అనేక మంది దేవుళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ రూపురేఖలు ఉన్నాయి. రూపురేఖలు ఏంటి? మళ్ళీ ప్రార్థనాలయాల్లో ఉన్న ఆ దేవుడికి రూపురేఖలు ఉండవు, ఎందుకంటే మనుషులు తయారు చేసినటువంటి మూర్తులేవి, మనుషులు తయారు చేసిన ఫోటోలేవి, మనుషులు వేసిన పెయింటింగ్లేవి. అందరికి మొహాలు మారిపోతుంటాయి, రూపురేఖలు మారిపోతాయి, కానీ స్టైల్ ఒకటే ఉంటుంది. ఫలానా దేవుడి స్టైల్ ఇంతే. అంటే పచ్చిమిరపకాయ కారంగా ఉంటుంది, బెల్లం తీయగా ఉంటుంది, పంచదార తీయగా ఉంటుంది అనేది ఎలాగో అలా దేవుడి స్టైల్ ఇలా ఉంటుంది. ఆ స్టైల్లో మీరు ఎన్ని ముఖాలైనా మారచ్చు, ఎన్ని రూపాలైనా మారచ్చు, పొట్టుకొండొచ్చు, పొడుగ్గా ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు, చిన్నగా ఉండొచ్చు, ఎన్ని రకాల బొమ్మలు ఏ విధాలుగా తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే అది మానవ సృజనాత్మకతలోంచి పుట్టినవాడు దేవుడు. ఈ కథ పుట్టించింది కూడా మనిషే, కానీ ఈ కథ పుట్టించిన మనిషి ఎవరో అంటే దేవుడిని తెలుసుకున్న మనిషి. ఇప్పుడు ఆ మనిషి ఏం చెబుతున్నాడు, ఎవరికి చెబుతున్నాడు, ఈ కథ ఎవరికి చెప్పాడు? ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకున్న మనిషి ఈ కథ చెప్పాడు, లేకపోతే ఈ కథ చెప్పలేడు.
దేవుడు మనిషిలోనే దాక్కున్నాడు. ఇంత సృష్టి చేసిన దేవుడు మనిషి తనను కనుగొనకుండా ఉండాలి అంటే ఎక్కడ దాక్కోవాలి అని ప్రయత్నించిన దేవుడు మనిషి హృదయంలోనే దాక్కున్నాడు. కాబట్టి మనిషి బయటికి వెళ్ళేలా ఎప్పుడు శరీరం ఉంటుంది కాబట్టి తనను పట్టుకోలేడు అంత త్వరగా అన్నది దేవుడి ఉద్దేశం. అయితే అంటే ఈ కథ ఏం సూచిస్తుంది? శరీర భావనలో ఉన్న ఎవరు కూడా దేవుణ్ణి అసలు పట్టుకోలేరు, బయటికి తిరుగుతారు ప్రపంచంలో. నెంబర్ 1. అంటే ఈ కథ మనకు చెప్పినటువంటి దేవుణ్ణి తెలుసుకున్న ఆయన ఆ కథలో ఏమేమి ఇమిడ్చాడు. అయితే దేవుడు అని నువ్వు బయట, దేవత అని నువ్వు బయట ప్రార్థనాలయాలలో చూస్తున్నటువంటి మతాల గురువుల, మాతాజీల, ప్రచారకుల, మత పెద్దల కాన్సెప్ట్ ఏదుందో, ప్రార్థనాలయాల కాన్సెప్ట్ ఏదుందో అదంతా నిజమే, కానీ అది దేనినో సూచిస్తుంది. నువ్వు బయట తిరుగుతున్నావు, బయట తిరిగితే ఎప్పటికీ దేవుణ్ణి పట్టుకోలేవు. కానీ దేవుడు ఎక్కడ దాక్కున్నాడో చెప్పాడు, మనిషిలో దాక్కున్నాడు. అంటే నువ్వు తిరిగి తిరిగి మళ్ళీ నీ లోపలికి రావాలని చెప్పాడు. ఎవరు చెప్పారు ఇది? దేవుణ్ణి తెలుసుకున్నాయని ఈ కథ సృష్టించాడు. నువ్వు బయట దేవుడి కోసం ఎంత తిరిగినా ఆ దేవుడు దొరకకూడదనుకున్నాడు. అంటే సృష్టి మన నియంత్రణలో జరగలేదు, సృష్టి మన ప్రమేయంతో జరగలేదు. మనం కూడా మన నియంత్రణలో లేము. అసలు మనం ఎందుకు పుట్టామో, ఎందుకు మరణిస్తామో, ఇప్పుడు ఎందుకు జీవిస్తున్నామో కూడా, ఈ శరీరం ఇలా ఎందుకు సాగిపోతుందో కూడా, బాల్యం నుంచి కౌమార యవ్వన వార్ధక్య దశలకు వెళ్ళి ఇలా ఎందుకు నడుస్తుందో అసలు ఏ విషయమో సృష్టిలో మనకు తెలియదు. జస్ట్ మనకు తెలిసింది మనం పంచేంద్రియాలతో గ్రహించిన విషయాలు సత్యం అనుకుంటూ వెళ్ళిపోతుంటాం. కానీ అసలు సృష్టిపరంగా అది సత్యమే కాదు. నీటిలోని చేపకే ఆ నీటి అడుగున ఉన్న సమస్త ప్రపంచము, అందులో ఉన్న సమస్త జీవులు మాత్రమే సత్యము. అది కూడా తనకు తెలిసినంత. సముద్రంలో ఉన్న చేప మొత్తం సముద్రాన్ని చూడలేకపోవచ్చు, తను చూసినంత సత్యంగా భావించుకుంటుంది. నదిలో ఉన్నటువంటి, ప్రవహిస్తున్న నదిలో ఉన్నటువంటి చేప మొత్తం నదిని చూడలేకపోవచ్చు, తాను చూసింది సత్యం అనుకుంటుంది. ఒక కొలనులో ఉన్న చేప మొత్తం తిరిగేసి, కొలనంతా తిరిగేసి చూసి ఇదే సత్యం అనుకోవచ్చు. ఒక ఆక్వేరియంలో ఇంట్లో పెంచుకుంటున్న ఒక చేప ఆ ఆక్వేరియం వరకు తిరిగేసి అందులో మనం పెట్టినటువంటి బొమ్మలో, వస్తువులు, విషయాలు అవి చూసి అదే సత్యం అనుకుని అక్కడే బతికేస్తూ ఉండొచ్చు. కానీ దాని లోకం నీటి లోకం. అది మనకి ఈ బాహ్య ప్రపంచం ఎలా కనపడుతుందో, మనం ఈ ఖాళీ అనే ఆకాశంలో మనం తిరుగుతున్నప్పుడు మనకు ఎలా ఇది నిజమనిపిస్తుందో, మనకు కనపడుతున్న చెట్టు, చామ, పుట్ట, గొట్ట, ఈ ప్రకృతి నిజమనిపిస్తుందో, అలాగే చేపకి అక్కడ ఉన్నవన్నీ నిజమనిపిస్తుంది. అది ఆక్వేరియం అయితే అంతవరకు నిజమనిపిస్తుంది, అది కొలనైతే అంతవరకు నిజమనిపిస్తుంది, అది ఒకవేళ నది అయితే అంతవరకు తాను చూసింది నిజమనిపిస్తుంది, అది సముద్రం అయితే తాను ఎంతవరకు చూసిందో అంతే నిజం అనుకుంటుంది. ఎప్పటికప్పుడు దేనికైనా, ఏ జీవికైనా, మనిషితో సహా నిజమేంటి అంటే తాను గ్రహించింది మాత్రమే నిజమని మనిషి అనుకుంటున్నాడు. ఈ కథలో చెప్పబడిన అంశం ఏంటి అంటే, అన్ని జీవులను, సృష్టిలో ఉన్న సమస్తాన్ని, జడ చైతన్య పదార్థములు, జీవులు, జంతువులు అన్నింటినీ సృష్టించినటువంటి, అంటే జడ పదార్థములు, చైతన్య జీవులను సృష్టించినటువంటి దేవుడికి తృప్తి కలగలేదు. ఎందుకు తృప్తి కలగలేదు అంటే అవి అక్కడ అలాగే బ్రతుకుతున్నాయి. అవి తమను తాము, తమ సంపూర్ణతను తాము తెలుసుకునే స్థాయిలో లేవు. వాటికి అంత జ్ఞాన వికాసము లేదు. బతుకుతూనే చచ్చిపోతున్నాయి, బతుకుతూనే చచ్చిపోతున్నాయి, పుడతనే బతుకుతూనే చచ్చిపోతున్నాయి, పుడతనే బతుకుతూనే చచ్చిపోతున్నాయి. ఎందుకు పుట్టాం, ఎందుకు చచ్చిపోతున్నాం అనేటువంటి తత్వాన్ని తెలుసుకోవట్లేదు. అది అంత జ్ఞాన వికాసం వాటికి లేదు. అందుకని ఇక్కడ ఆట అంతా ఆనందంగా లేదు. ఎందుకని అసలు ఆటే లేదు. ఊరినే పుట్టిన పెరిగిని చచ్చిపోయింది, పుట్టిన పెరిగిని చచ్చిపోయింది, ఇంకా ఆట ఏమన్నా అలాగే ఉంటుంది. ఒక సినిమా ఎవరన్నా ఇలాగే తీశారనుకోండి, పుట్టడం పెరగడం చచ్చిపోవడం, పుట్టడం పెరగడం చచ్చిపోవడం, ఆ సినిమా ఎవరు చూస్తాం మనం?
కానీ అక్కడ దేవుడికి తృప్తి కలగని దేవుడు తనను తాను తెలుసుకునేలా లేదా భగవంతుణ్ణి అన్వేషించేలా ఒక జ్ఞానాన్ని మనిషికి ఇచ్చాడు. ముందు కథలో సారాంశం ఏంటంటే దేవుణ్ణి కనుగొనేలా ఆ జ్ఞానాన్ని మనిషికి ఇచ్చాడు. అంటే ఎలా అంటే అసలు ఈ సృష్టి అంతా ఏంటి, ఈ సృష్టిలో నేను ఉండటం ఏంటి, నేను పుట్టడం ఏంటి, నేను చనిపోవటం ఏంటి, ఈ సృష్టి ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అని ఆలోచించగలిగినటువంటి శక్తిని ఇచ్చాడు, ఆలోచన శక్తిని. అది జంతువులకు లేదా ఉంది, అది కూడా ఉంది, జంతువులకి ఆలోచన ఉంది. ఎంతవరకు ఉంది? వాటికంటే పరిమితముగా మాత్రమే ఉంది. ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము, ఇవన్నీ మానవ జాతి సృష్టి మొత్తాన్ని పరిశీలించి తరతరాలుగా పరిశీలించి ఇచ్చినటువంటి సత్యం, మనకు చెప్పిన సత్యం. అది మనం గమనిస్తే ఇవే సత్యాలు. మళ్ళీ మనం తరతరాలు 100 సంవత్సరాలు ప్రయత్నాలు చేయక్కడి లోపల చచ్చిపోతాంగా. అందుకని ఆయన చెప్పిందని తీసుకొని ఒకసారి గమనిస్తే ఆ మాట విని అవును, అన్నిటికీ ఆహారం కావాలి, అన్నిటికీ నిద్ర కావాలి, అన్నిటికీ భయం ఉంది, అన్నిటికీ మైదన సుఖం ఉంది. అలా జంతు ప్రపంచం ముందుకు సాగుతుంది. సింపుల్ అయిపోయింది స్టోరీ. ఇప్పుడు మళ్ళీ మనం దాన్ని కనుగొనక్కర్లా. ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు దాని మీద కేటాయించి, అది సత్యమే. అందుకని ఇక్కడ ఎంతకంటే ఈ ఆహారము, నిద్ర, భయము, మైదన సుఖం మనిషికి కామనే. ఎంతకంటే గొప్ప ఆలోచన కావాలి. అంటే ఏంటి ఆలోచన? బౌల్ సృష్టి కనపడుతుంది, ఇదంతా ఏంటి, నేను అసలు ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎందుకు వచ్చాను, నేను ఎందుకు చనిపోతున్నాను అనేటువంటి ప్రజ్ఞ ఒకటి కావాలి. అప్పుడు ఆలోచిస్తాడు. అటువంటి ప్రజ్ఞ కూడా ఇవ్వబడింది. అంటే తన శారీరక అవసరాలకు మించిన జ్ఞానం ఇవ్వబడింది. శారీరక అవసరాల వరకు ఇవ్వబడిన జ్ఞానం అయితే ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము, అంతే, అయిపోయింది, క్లోజ్. కాదు, అంతకు మించిన జ్ఞానం ఇవ్వబడింది. మించిన అంటే ఎంత జ్ఞానం ఇవ్వబడింది అంటే అసలు ఎంత జ్ఞానం ఉందో అంతా ఇవ్వబడింది. ఎందుకని జ్ఞానమునకు లిమిటెడ్ లేదు. జ్ఞానాన్ని విడదీయటం కుదరదు, ముక్కలు ముక్కలు చేయటం కుదరదు. మరి జంతువులకు తక్కువ జ్ఞానం ఉందంటున్నారు కదండి. అంటే అది శరీరపరమైనటువంటి జ్ఞానం అంతే. అవి శరీరానికి సంబంధించి బ్రతకడానికి ఉందంతే దానికి. అలా శరీరపరమైన జ్ఞానం అన్నిటికీ కామన్గా ఉంది భూమి మీద, మనుషులకు కూడా కామనే. అందుకే ఎవరైనా శరీరపరమైన జీవితం జీవించి చనిపోతే వాళ్ళు జంతువులతో సమానమే. అందుకే ఈ విషయాన్ని కూడా మహాత్ములు చెప్పారు, జంతువునాం నరజన్మ దుర్లభం. జంతువులలో నరుడు అనేటువంటి జంతువుగా జన్మించటం అసాధ్యము. ఎందుకని? జంతువులన్నిటికంటే హయ్యెస్ట్ జంతువు మనిషి. ఏ విధంగా? జ్ఞానము శరీర పరిమితిలో ఆగకుండా విశ్వ పరిమితికి వెళ్ళిపోయింది, విశ్వవ్యాప్తతకు వెళ్ళిపోయింది. ఎంత జ్ఞానము అంటే శరీరపరమైన జ్ఞానముని మనం జ్ఞానమనే పిలుస్తున్నాం. ఎందుకని? తెలియుట అనేది జ్ఞానం కనుక. కానీ శరీరపరమైన జ్ఞానమును జ్ఞానము అనవలసిన అవసరమే లేదు. అది బ్రతకడానికి అవసరమైనటువంటి పరిమిత జ్ఞానం అంతే. అది శరీరంలో కలిసిపోయి ఉంటుంది. ఎలా నడవాలో, ఎలా పాకాలో, ఎలా పక్కకు బోర్లా పడాలో ఒక పిల్లవాడికి నేర్పక్కర్లా. ఎలా చూడాలో, ఎలా వినాలో, ఎలా మాట్లాడాలో ఒక పిల్లవాడికి నేర్పక్కర్లా. ఎలా ఎగరాలో ఒక పక్షికి నేర్పక్కర్లా. ఎలా ఏదాలో ఒక చేపకి నేర్పక్కర్లా. ఆ జ్ఞానం శరీర నిర్మాణంలోనే కలిసిపోయింది. ఇది సృష్టి సంబంధిత వ్యాప్త జ్ఞానం. మొత్తం సృష్టికి మూలమైనటువంటి కారణమైన జ్ఞానం. ఈ జ్ఞానం ఆ జ్ఞానం ఒకటి కాదు, కానీ జ్ఞానం అనే పలకాలి, అర్థం అవ్వాలండి. జ్ఞానం అంటే ఏది? తెలియట. ఈ తెలియట అనే పరిధి మనిషికి కూడా శరీరం వరకే ఉంది. ఉపయోగించకపోతే, ఉపయోగిస్తే మనిషికి ఛాన్స్ ఉంది, అనంతముగా మొత్తం సృష్టితత్వాన్ని తెలుసుకోవచ్చు. జ్ఞానం ఎక్కడ విడదీయటానికి కుదరదు, అది పదార్థ రూపంలో లేదు. తెలియట అనేదాన్ని ఎలా విడదీస్తాం, ఎంత విడదీస్తాం? తెలియట అనేది అనంతం. నువ్వు తెలుసుకోవడంలో నీ ప్రాబ్లం ఉందేమో తప్ప, కానీ తెలియడం అనే ప్రక్రియ అనంతం. ఇక్కడ ఈ కథలో భగవంతుడు మనిషికి ఇచ్చింది అది. అయితే నువ్వు దేవుణ్ణి ఎతుకుతావు,
కథ ఏంది? శరీరపరంగానే ఉంది. దేవుడు అంటే బయట, దేవత అంటే బయట, మతము అంటే బయట, ప్రార్థనాలయం అంటే బయట, దేవుడు రూపం ఫోటో అంటే బయట, దేవుడు మూర్తి అంటే బయట, దేవుడికి సంబంధించిన కార్యాలు అంటే బయట, అన్ని మన నుంచి బయటకే. దైవ ప్రచారాలు బయట, అన్ని బయటకు సంబంధించిన కార్యకలాపములన్నీ. అలా మనిషి శరీరం కూడా ఇలాగే ఉంది. అందుకని మనిషి దేవుణ్ణి వెతికాడు, బయట ఎతికాడు, బయట ఎత్తుక్కున్నాడు. మనిషికి ఆలోచన వచ్చింది, జంతువులను మించిన ఆలోచన వచ్చింది. శరీరం వరకు కాకుండా శరీరాన్ని దాటిన ఆలోచన కొంతమంది మనుషులకు వచ్చింది. కొంతమంది మనుషులకు మాత్రమే శరీరపరమైనటువంటి భావనతో ఆలోచన చేసి అంతవరకు బ్రతికి చనిపోయే వాళ్ళందరూ కూడా జంతువులతో సమానమే. కాకపోతే ఈ జాతిని మానవ జాతి అన్నారు. ఇప్పుడు దోమల జాతి, ఈగల జాతి, చీమల జాతి, ఏనుగుల జాతి, సింహాల జాతి, పులుల జాతి, అదంతా ఒక్కొక్కటి ఒక్కో జాతి. అది అలా ఇది మానవ జాతి. మొత్తం అన్ని జంతువుల్లోకి వస్తాయి. ఎప్పుడైతే మనిషి మొత్తం సృష్టితత్వాన్ని తెలుసుకుంటాడో అప్పుడు ఆ మనిషి సృష్టి నుంచి ముక్తుడైపోయాడు. జీవన్ముక్తుడు. జీవన్ముక్తుడంటే సృష్టి నుంచి ముక్తుడైపోయాడు. సృష్టి భావనలో, శరీర భావనలో సృష్టిలో ఉండిపోవాలి, సృష్టిలో ఇరుక్కుపోవాలి, సృష్టిలో కలిసిపోవాలి, సృష్టితో కలిసి జీవించాలి. ఇది లేకపోతే దుఃఖపడతాను, ఇవి లేకపోతే దుఃఖపడతాను, వీరు లేకపోతే దుఃఖపడతాను, వీరుంటే సుఖపడతాను, ఇవి ఉంటే సుఖపడతాను అనే ఇరుక్కుపోయిన భావన లేదు. సమత్వ భావన వచ్చింది, సుఖదుఖ భావన లేదు. ఎందుకంటే సృష్టి మూలాన్ని కనుగొన్నాడు ఆ మనిషి. ఆ మనిషి కథని చెప్పాడు. అయితే ఆ మనిషి కథని చెప్పేటప్పుడు ఆ మనిషి కూడా సృష్టికి మూల కారణం ఏంటని ఆలోచించి బయట తిరిగాడు. ఈ కథని చెప్పిన మనిషి కూడా దైవతత్వాన్ని కనుక్కోవడానికి బయట తిరిగాడు. మతాల్లో తిరిగాడు, మార్గాల్లో తిరిగాడు, గురువులతో తిరిగాడు, ప్రార్థనాలయాలతో తిరిగాడు, జ్ఞాన గ్రంథాలతో తిరిగాడు, ప్రచారాలతో తిరిగాడు, బయట జరిగేటువంటి దైవీ కార్యకలాపాలన్నింటిలో తిరిగాడు. తిరిగి 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 తానే కల్పించుకున్న తన లోకంలో అదంతా అక్కడ తిరిగేదంతా మీరు గమనిస్తే మనిషికి ఉన్న అలవాట్ల ప్రకారమే అక్కడ ఉంటుంది. శరీరం బయటికి చూస్తుంది, కళ్ళు చూస్తాయి. అలా చూడటానికి ఒక దేవుణ్ణి తయారు చేసుకున్నాడు, దృశ్యం. చెవులు వింటాయి, అలా వినటానికి దేవుడికి సంబంధించిన శబ్దాలు తయారు చేసుకున్నాడు. ఏ రకమైన ప్రార్థనలు, ప్రేయర్స్ ఏవైనా దేవుడికి సంబంధించి. మనిషికి వాసన ద్వారా తెలుసుకుంటాడు బయట నుంచి. అందుకని దేవుడి దగ్గర దైవీ సంబంధ పరిమళాలు వచ్చేలా వాసనలు ఏర్పాటు చేసుకున్నాడు. అగరబత్తీలు కానించి, పెర్ఫ్యూములు కానించి, సాంబ్రాణీలు కానించి అనేక రకాలు. మనిషి స్పర్శతో తెలుసుకుంటాడు. అందుకని దేవుడు మూర్తులు తయారు చేసుకున్నాడు, దేవుడు ఫోటోలు తయారు చేసుకున్నాడు. ముట్టుకోవటానికి, పట్టుకోవటానికి భగవంతుడికి అభిషేకాలు, అర్చనలు, ఆరాధనలని పెట్టుకున్నాడు. స్పర్శ ఆనందాన్ని ఇవ్వటానికి. అక్కడికి వెళ్ళి ముట్టుకుంటేనే ఇది ఆనందపడిపోయినట్టు స్పర్శ ఆనందానికి అక్కడ ఆలంబనగా పెట్టుకున్నాడు. మనిషి రుచుల ద్వారా తెలుసుకుంటాడు. అందుకని దేవుడికి తాను తినేవి, తాను అనుభవించేవన్నీ నివేదనగా ఇచ్చి వాటిని తానే తింటూ రుచులు పొందటం మొదలుపెట్టాడు. దాని పేరు ప్రసాదం అన్నాడు. కనిపెట్టింది. ఇవన్నీ మానవ కల్పనలు. అంటే శబ్దస్పర్శ రూప రసగంధాలకు అనుగుణంగా అక్కడ దేవుణ్ణి తయారు చేసుకున్నాడు, దైవీ కార్యాలు తయారు చేసుకున్నాడు. అలాగే మనిషికి ఉండేటువంటి ఒక గుర్తింపు భావన, నాది అనేటువంటి ఒక సమూహ భావన, నేను నాది నావే అనేటువంటి ఒక సమూహ భావన, నాకు ఒక ప్రత్యేకత అనేటువంటి ఒక అహంకార భావన, నేనే గొప్ప, నాదే గొప్ప అనేటువంటి మనిషిలో ఉండే ఒక సహజ స్వభావం. వీటన్నింటితో మీరు గమనించుకుంటే ఒక కుటుంబాన్ని ఎలా తయారు చేసుకుంటామో అలా ఒక మతాన్ని తయారు చేసుకున్నాడు. తన కోసం తాను బాటుపడుతూ ఇతరుల నుంచి ఎలైనా ఏదో ఒకటి పొందేద్దాం, లాభమే పొందేద్దాం అనేటువంటి లాభాసక్తి ఎలా ఉంటుందో అలా నా మతమే గొప్ప, ఆ మతం గొప్ప కాదు, నా దేవుడే గొప్ప, ఆ దేవుడు గొప్ప కాదు అనేటువంటి సహజ
మానవ బుద్ధిలో ఉండేటువంటి లాభాపేక్షతో ఇతర మతాల వాళ్ళందరినీ ఇందులోకి లాగేద్దామని, లేదా వాళ్ళని తక్కువ చేసి చూపిద్దామని, నా దాన్ని ఎక్కువ చేసి చూపిద్దామని నిరంతర ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మొత్తం మానవ గుణాలు, శరీరపరమైన గుణాలే ఉంటాయి చూడండి మీరు, మతాలలో, మార్గాల్లో, విధానాల్లో, సమూహాల్లో, గురువుల్లో. ఓ ప్రత్యేక రంగు గుర్తింపు కోసం ఇలా రంగులు పెట్టుకున్నారు, పేర్లు మార్చుకున్నారు, ఒకళ్ళు పెట్టిన పేరు ఒకళ్ళు పెట్టరు, అలా రకరకాలు. కానీ ఇవన్నీ ఇలాగే తిరిగాడు ఈ కథను సృష్టించిన ఆయన కూడా. తిరిగి ఇదంతా మానవ సృష్టి అని అర్థమైంది. ఎందుకు ఈ దేవుణ్ణి మనిషి సృష్టించాడు, కానీ నేను ఎతుకుతుంది దేవుడు. నేనే దేవుణ్ణి ఎతుకుతున్నానంటే మనిషి సృష్టించిన దేవుణ్ణి కాదు, మనిషిని సృష్టించిన దేవుణ్ణి. ఇది ఎప్పటికి అర్థమైంది ఆయనకి? తిరిగి 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 జీవిత చరమాంకానికి వచ్చాడు. అప్పుడు అర్థమైంది ఆయనకి. ముందు తిరుగుతుంటే అదంతా బాగుంది. ఎందుకని? దేవుణ్ణి చూస్తున్నాను అనుకుంటున్నాడు. తానే ఏర్పరుచుకున్న లేదా తనలాంటి ఎవరో ఏర్పరిచిన మూర్తిని, విగ్రహాన్ని చూసి, ఆ ఫోటోని చూసి. దేవుణ్ణి వింటున్నాను అనుకున్నాడు. తనలాగే ఎవరో తయారు చేసిన ప్రార్థనలు, పాటలు, భజనలు, శ్లోకాలు, అర్చనలు, ఆరాధనలు, ఏ మతం లేదుంటే ఆ శబ్దాలు దైవీ శబ్దాలు, దైవీ అక్షర శబ్దాలు ఏముంటాయి? దేవుణ్ణి ఆఘ్రానిస్తున్నాను, తన్మయత్వంలో ఉండిపోతున్నాను అనుకుంటున్నాడు. తానే వెలిగించిన అగరబత్తీలు, సాంబ్రాణిలు, పెర్ఫ్యూములు పెట్టుకొని దేవుణ్ణి నేను ఆ స్పర్శాసుఖాన్ని, అనుభూతిని అనుభవిస్తున్నాను అనుకున్నాడు. తానే పెట్టుకున్న అభిషేకాలు, అర్చనలు, పట్టుకోవటాలు, ముట్టుకోవటాలు, తానే ఏర్పరుచుకున్న విధానాల్లోకి వెళ్ళి ఏ మతం లేను. నేను దైవ భిక్షనే తిని బతుకుతున్నాను అనుకున్నాడు. తానే పెట్టినటువంటి నైవేద్యాన్ని తానే తిని, దైవ ప్రసాదం అని పేరు పెట్టి. కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు మాత్రం నేను దేవుడికి ఏదో చేసేస్తున్నాను అనిపిస్తుంది. ఇప్పుడు అసలు దేవుణ్ణే నేను ప్రచారం చేస్తున్నాను, దేవుణ్ణి నా భుజస్కంధాల మీద వేసుకు తిరుగుతున్నాను, ప్రపంచం అంతా దేవుణ్ణి పరిచయం చేస్తున్నాను అనుకుంటున్నాడు. కనీసం మినిమం జ్ఞానం ఉంటే, ఆ మూర్ఖత, మూఢత కించిత్తు తక్కువ ఉంటే, కించిత్తు ఆలోచించగలిగితే, అంటే తారాస్థాయికి వెళ్ళిపోయింది మూర్ఖత, మూఢత. ఎంత తారాస్థాయికి అంటే ఇప్పుడు నేను చెప్పకపోతే, నేను ప్రచారం చెయ్యకపోతే ఆ దేవుడి గురించి ఎవరికి తెలియదు, ఆ దేవుడి దగ్గరికి ఎవరు రారు. అంటే అసలు ప్రచారం అనే పేరుతోనే దేవుణ్ణి బలహీనుణ్ణి చేసేసాడు, తనను బలవంతుణ్ణి చేసుకున్నాడు. అంటే అంతర్గతంగా అందులో ఉన్నది ఏంటో తెలుసా? దేవుడు బలహీనుడు, నేను బలవంతుడు, అందుకని ఆ దేవుణ్ణి నేను ప్రచారం చేస్తున్నాను. లేక ఆ దేవుడు ప్రచారం చేసుకోలేడు. ఆ దేవుడు తన వెలుగుని, ఆ దేవత తన వెలుగుని అందరికీ చూపించలేరు, తన గొప్పతనాలు వాళ్ళందరికీ చెప్పలేరు, వాళ్ళందరికీ తమను తాము నిరూపించుకోలేరు. అందుకని దేవుడు తరపున వకాల్త పుచ్చుకున్నాడు. దైవ ప్రచారకుడిగా ఆయన ఒక లాయర్ లాగా తయారయ్యాడు. ఇప్పుడు ఆ దేవుడికి ఈయనే లాయరు. ఆ దేవుడి యొక్క విశేషాలు, ఆ దేవత యొక్క విశేషాలు చెప్తూ తిరుగుతారు ఈ ప్రచారకులు. మళ్ళీ ఇప్పుడు అందరూ ఒకటి కలిసిపోయాం అనుకుంటారేమో అని వేరువేరు సంస్థలు పెట్టుకున్నారు, వేరువేరు డ్రెస్సులు పెట్టుకున్నారు, వేరువేరు విధానాలు పెట్టుకున్నారు, వేరువేరు పద్ధతులు పెట్టుకున్నారు, అనేక మతాలుగా విడిపోయారు. ఎవరి దేవుడు వాళ్ళకే, ఎవరి మతం వాళ్ళకే, ఎవరి ఆచార సాంప్రదాయాలు వాళ్ళకి, ఎవరి పద్ధతులు వాళ్ళకే అలా పెట్టుకున్నారు. ఒకే దేవుళ్ళో వందల మంది, వేల మంది ప్రచారకులు బయలుదేరారు, దేవుడు ఒక్కడే వాళ్ళకే. కానీ వేల సంస్థలు, వేల విధానాలు, వేల పద్ధతులు, వేల మార్గాలు. మేము ఎవరం ఇద్దరం కలము, దేవుడు ఒకటే కదండి. మీరు అందరూ ఒకటి అవ్వచ్చు కదా? అవం. నా సొంత గుర్తింపు పోద్దుగా. ఎందుకంటే ఆ ముఠాకు ఒక నాయకుడు ఉంటాడు, ఒక నాయకురాలు నాగమ్మ ఉంటుంది, సమూహాలు పోగు చేసుకుంటున్నారు. మొత్తం ఈ తతంగాన్ని గమనిస్తే ఇదంతా కేవలం మనిషికి ఉన్నటువంటి సహజ గుణాలు. డబ్బు కావాలి, కీర్తి కావాలి, గుర్తింపు కావాలి, నాయకత్వం కావాలి, లేదా ఇంత తెలివి ఇవన్నీ లేకపోతే మనసుకు ఆలంబనగా ఎవడో ఒకడు నన్ను నడిపించేవాడు కావాలంటే పరాధీనత, పారాసైట్ జీవితం, ఇతరుల మీద ఆధారపడి బతకడం, అలానే కావాలి.
మొత్తం మనిషి మనస్తత్వమే ఉంటుంది అందులో. మీరు గమనించుకోండి, తెలివిగల వాళ్ళు ఎవరు గమనించినా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ కథ తయారు చేసిన ఆయన ముందు అందులో నడిచాడు, ఆ తెలివి అర్థమైంది ఆయనకి. అలాగే నడిచాడు, ఆ తెలివి అర్థమైంది. ఇప్పుడు ఆయన ఈ మనుషులు తయారు చేసిన దేవుళ్ళ దగ్గర మీకు ఎప్పటికైనా దేవుడు దొరుకుతాడండి? మీరే ఆలోచించుకోండి. అసలు మనుషులు తయారు చేసిన దేవుడి దగ్గర, మనుషులు కట్టిన ప్రార్థనాలయాల్లో, మనుషులు చేస్తున్నటువంటి ఆర్భాటాలు, ఆరాటాలు, ప్రచారాలలో మనుషులు తయారు చేసిన వంట కదండి. మనిషి వండిన వంటలో దైవప్రసాదం ఎలా దొరుకుతుంది మీకు? దైవానుగ్రహం ఎలా దొరుకుతుంది మీకు? అది మనిషి వండిన వంట కదా. భావన క్రియేట్ చేస్తున్నారు మీకు, వాళ్ళకే దొరకలేదు. అసలు ఒక దేవుణ్ణి ప్రచారం చేస్తాం, ఒక మతం పేరుతో ఆ మతాన్ని మత ప్రచారం అంటే ఏంటి? దైవ ప్రచారమే అంటేనే వాళ్ళకి అసలు జ్ఞానం లేదని అర్థం. నువ్వు ప్రచారం చేయకపోతే దేవుడు తెలియబడడా? నువ్వు ప్రచారం చేయకపోతే ఆ దేవత తెలియబడదా? అంటే నువ్వు ప్రచారం చేయకపోతే వాళ్ళు ఎవరికి తెలియబడరు. అదే ప్రపంచంలో జరుగుతుంది. ఎవరెంత బాగా ప్రచారం చేసుకుంటే అంత సమూహం అందులోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ సమూహం ఎంత పెరిగితే ఆ దేవుడు అంత గొప్పవాడు. ఎందుకని ఎక్కువ మంది పూజిస్తున్నారు. ఇది మానవ నైజం. ఎలక్షన్స్లో ఎవరికి ఎక్కువ ఓట్లు పెడితే వాళ్ళు నాయకులు అయిపోతారు, పరిపాలించేస్తారు. ఇది మానవ నైజం. వాళ్ళు ప్రధానమంత్రులు అయిపోతారు, ముఖ్యమంత్రులు అయిపోతారు, అన్ని రకాల పోస్టుల్లోకి వెళ్ళిపోతారు. దేవుణ్ణి కూడా అలాగేనా అంటే మనిషికి తెలిసింది అంతేగా. అందుకని అలాగే ఇదంతా ఇందులో తిరిగాడు. కథ తయారు చేసిన ఆయన ఇదంతా చూశాడు. మానవ కల్పిత, మానవ నిర్మిత, మానవ తయారీ అయినటువంటి చోట దేవుడు ఎలా దొరుకుతాడు? మనిషి తయారు చేసిన దేవుడు ఎప్పుడు మనిషి కంటే తక్కువ వాడై ఉంటాడు. మనిషి తయారు చేసిన, మనిషి తయారు చేస్తున్న దేవుణ్ణి మనిషి అద్భుతంగా చెప్పొచ్చు, కానీ ఆ దేవుడు ఎప్పుడు మనిషి కంటే తక్కువ వాడే ఉంటాడు. అందుకని దానికి సంబంధించినటువంటి పెద్దలు ఎవరుంటారో వాళ్ళు రూల్స్ పెట్టేస్తారు, రెగ్యులేషన్స్ పెట్టేస్తారు, ఆచార సాంప్రదాయాలు పెట్టేస్తారు, పద్ధతులు పెట్టేస్తారు. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే స్వీయ అనుభవం బోల్డ్ ఉంది. ఇప్పుడున్న గురువుల్ని ఎవరినైనా చూడండి, మీరు ఇప్పుడున్నటువంటి కల్చర్స్ని చూడండి. ఆ కల్చర్స్లో మీరు ఏ ఇద్దరు మతస్థులైనా, ఏ ఇద్దరు దేవుళ్ళు తాలూకా వాళ్ళైనా ఒకలాగా ఉన్నారని చూడండి. ఏంటి బయట, లోపల కాదు, అంతరంగం తీసేయండి, బయట చూద్దాం. ఒకే రకమైన డ్రెస్సులు ఇద్దరు ఎవరైనా వేసుకున్నారు? వేసుకోరు. మీరు కాషాయం అంటే కాషాయంలో మనకి 100 షేడ్స్ చూపిస్తారు వాళ్ళు. ఒకళ్ళు నిలువు బొట్టు, ఒకళ్ళు అడ్డబొట్టు, ఒకటి గుండ్రం బొట్టు, ఒకటి ఎర్రబొట్టు, ఒకటి తెల్లబొట్టు, ఒకటి చందనం బొట్టు. అసలు ఎన్ని బొట్లు వచ్చినాయో. అసలు వీళ్ళు ఎన్ని బొట్లు పెడుతున్నారని బొట్లు తీసేశారు. బొట్లు పెట్టకూడదన్నారు. మళ్ళీ అలా కొన్ని అంటే నీకు ఏదో ఒకటి నీకంటే భిన్నతగా నేను ఒక సమూహం తయారు చేసుకోవాలి. ఇందులో మానవుడే ఉన్నాడు, మానవ గుణమే ఉంది. అందుకే మనిషి తయారు చేసిన దేవుళ్ళను వెతుకుతూ బయట తిరిగే వాళ్ళు ఎవరో ఎప్పటికీ దేవుణ్ణి కనుక్కోలేరు. ఈ సత్యం ఈ కథ తయారు చేసిన ఆయనకి తెలిసింది. ఎందుకంటే ఆయన తిరిగాడు బయట. మరి మనిషి బయట ఎందుకు తయారు చేశాడండి అంటే మనిషికి అన్ని బయటే చూస్తున్నాడు. మనిషి ఈ సృష్టిలో ఒక చిన్న ధూళికణం అంతే. అనంత సృష్టి మన ముందే కనబడుతుంది. ఇప్పుడు మనం ఇలా నడుచుకుంటూ బయలుదేరితే ఎంత దూరం వెళ్ళిన ప్రదేశం ఉంది, ఎంత దూరం వెళ్ళిన ప్రదేశం ఉంది. పోనీ నడవటం ఏంటంటే విమానం కనుక్కున్నాం కదా, ఆ దేశకు బయలుదేరదాం అంటే ఎంత దూరం వెళ్ళిన ఆకాశం ఉంది. నువ్వు అలసిపోయి తిరిగి వస్తున్నావు తప్ప, నువ్వు తయారు చేసిన వాహనాలు అలసిపోయి తిరిగి వస్తున్నాయి తప్ప ప్రదేశం అంతం అవట్లేదు, విషయాలు అంతం అవట్లేదు, వస్తువులు అంతం అవట్లేదు, ఏది అంతం అవట్లేదు, సృష్టి అంతం అవట్లేదు. నేను అలసిపోయి వచ్చేస్తున్నాను వెనక్కి. నా సమర్థత సరిపోవట్లేదు సమస్త సృష్టిని తెలుసుకోవటానికి. అందుకని కార్యకారణ సంబంధం ఏంటి అసలు? ఇదంతా ఒక సిస్టమేటిక్గా ఉంది. మళ్ళీ సృష్టి అంతా క్రమశిక్షణగా సాగుతుంది. దానికి మన బ్రతుకే ఉదాహరణ. అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. బతకడానికి అవసరమైన సదుపాయాలు అన్నీ ఉన్నాయి. మానవ జాతికి, వృక్ష జాతికి, జంతు జాతికి, అలా మొత్తం సృష్టి అంతా. కాబట్టి ఎవరో దీన్ని చేసి ఉండాలి అనేటువంటి సత్యాన్ని భావించాడు. ఎందుకని తాను అన్ని చేస్తాడు కనుక.
దానికి దేవుడు అని పేరు పెట్టాడు. మరి అనేక మంది దేవుళ్ళు ఎందుకు వచ్చారండి అంటే, ఆదిలో మనుషులందరూ ఒక చోట లేరు. జంతువులు ఎలా అడవుల్లో అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉంటాయి. విశాలమైనటువంటి భూభాగంలో అనేక చోట్ల జంతువులతో పాటు మనుషులు కూడా ఉన్నారు. అసలు వేరే చోట మనుషులు ఉన్నారని మనుషులకు తెలియదు. అందుకని ఎవరి సాంప్రదాయాల వాళ్ళు, ఎవరి భాషల వాళ్ళు, ఎవరి వృత్తులాళ్ళు, ఎవరి పద్ధతులాళ్ళు, ఎవరి దేవుళ్ళాళ్ళు అలా వచ్చేసింది జీవితం. అది నాగరికత డెవలప్ అవుతూ లక్షల కోట్ల సంవత్సరాలకే పెరుగుతూ పెరుగుతూ విమానాలు రాకెట్లు కనుక్కున్నాక, మనుషులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో వాహనాలు కనుక్కున్నాక మనుషులందరూ కలవటం మొదలుపెట్టారు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న స్థితికి మనుషులందరూ ఏ దేశంలో ఎవరైనా కలిసిమెలిసి ఉండొచ్చు. అప్పుడు సాంప్రదాయాలు కలిసిపోయినాయి, పద్ధతులు కలిసిపోయినాయి. అంటే కలిసిపోయినండి, మనుషులు కలవలా, అన్నీ ఒక దేశంలో ఒక చోటకు ఒక సందులోకి వచ్చేసినాయి. అనేక మతాల వాళ్ళు ఒక సందులోనే పక్కపక్కన ఇళ్ళు కట్టేసుకున్నారు. ఒక ఊర్లోనే అందరూ అనేక ప్రార్థనాలయాలు ఎవరయ్యాళ్ళు కట్టేసుకున్నారు. ఇప్పుడు కూర్చున్నారు. ఇప్పుడు వచ్చింది మనుషులకి సమస్య. అసలు కలవనప్పుడు ఏ సమస్య లేదు, అందరూ కలిసినాక సమస్య వచ్చింది. నా సాంప్రదాయం ఇది, నా మతం ఇది, నా దేవుడు ఫలానా, ఆయన నా దేవత ఫలానా, మరి నీ గొడవ ఏంటి అంటే, నా గొడవ నా దేవుడు ఇది. అదేంటి నీ దేవుడు నా దేవుడు అన్నాం. కానీ ఇప్పుడు మనుషులు ఎవరు దేవుడు అంటే, అసలు మీ దేవుడు అబద్ధపు దేవుడు, మా దేవుడే నిజమైన దేవుడు. ఎందుకంటే మనుషులందరికీ లాజిక్గా ఒకటి తెలుసు, దేవుడు అనేవాడు ఎవడో ఒకడే ఉండాలని. లాజికల్గా, జ్ఞానపరంగా, తర్కబద్ధంగా ఏదో దైవశక్తి ఒకటే ఉండాలి, దాని దేవుడు అని మనం అంటున్నాం. కాబట్టి ఎవరికి వాళ్ళు మా దేవుడే గొప్ప, మా దేవుడే సత్యం, అసలు మీ దేవుడు దేవుడే కాదని ఎవరికి వాళ్ళు వాళ్ళ దేవుడు ఈ సృష్టిని ఎలా తయారు చేసేసాడో మనుషులే రాశారు. అవే మత గ్రంథాలు. ఏ మత గ్రంథము ఇంకో మత గ్రంథంతో పోల్చదు, సరిపడి ఉండదు. అసలు పక్క దేవుడిని ఒప్పుకోదు. ఆ దేవుడు దేవుడు కాదని వీళ్ళ మత గ్రంథంలోనే చెప్పబడి ఉంటుంది. దేవుడి చేత చెప్పించారు, వాళ్ళ దేవుడి చేత. ఎందుకని మనుషులేగా రాసింది. నాటకంలో పాత్రలో, నాటకం రాసిన ఆయన పాత్రలు ఏమేమి మాట్లాడాలో మొత్తం ఎలా యాక్ట్ చేయాలో ఆయనే రాసేస్తాడు. సినిమా తీసే ఆయన, సినిమా కథ రాసే ఆయన, సినిమాలో పాత్రలన్నీ ఎలా యాక్ట్ చేయాలి, ఏమేమి మాట్లాడాలి అన్ని ఆయన రాసేస్తాడు. ఏ పాత్ర ఎప్పుడు ప్రవేశించాలి, ఎప్పుడు అంతమైపోవాలి. అలా దేవుడికి సంబంధించిన అన్ని మత గ్రంథాలుగా మనుషులే రాసుకున్నారు. అంటే మనిషి తయారు చేసిన దేవుడు. అయితే మనిషి తయారు చేసిన దేవుడు కానీ, మనిషి తయారు చేసిన మతం కానీ, మనిషి తయారు చేసిన గ్రంథాలు కానీ తప్పు అందామా అంటే కాదు. మనిషి కార్యకారణ సంబంధాన్ని వెతుకుతున్నప్పుడు ఒక మూలశక్తి ఉండాలి అని ఆ మూలశక్తిని గౌరవిస్తూ, ఆ మూలశక్తి ఎలా ఉంటుందో తెలియదు కనుక, ఎందుకంటే అసలు సృష్టి తెలియదు, ఎంత సృష్టి ఉందో తెలియదు, అసలు భూమి ఎంత ఉందో తెలియదు, ఇంకా విశ్వం ఎంత ఉందో అలా తెలుస్తుంది ఒక ధూళికణమైన మనిషికి. సృష్టి తెలియట్లేదు నాకు, మొత్తం విశ్వం ఎలా తెలుస్తుంది, ఈ భూమి తెలియట్లేదు నాకు ఎంత ఉందో, మొత్తం నాకు ఎలా తెలుస్తుంది. కాబట్టి మొత్తానికి కారణమైనటువంటి శక్తికి దేవుడు అందాం, దేవత అందాం అని పేరు పెట్టుకొని, ఆ దేవుణ్ణి మరి నేను ఎలా భావించుకోవాలి? నాకు భావన సౌలభ్యం, భావన సౌకర్యం కావాలిగా. ప్లస్ నాకు భయం ఉంది, బాధ ఉంది, దుఃఖం ఉంది, అవసరం ఉంది, కోరిక ఉంది, అన్నీ ఉన్నాయిగా. ఇప్పుడు దేవుడితో చాలా పని ఉంది నాకు. ఆకలికి అన్నం ఎంత అవసరమో బ్రతకడానికి దేవుడు అంత అవసరం. ఎందుకంటే అన్నీ నా వలన అవట్ల బ్రతుకులో. పైగా నేను ఎప్పుడు పోతానో తెలియదు, ఎప్పుడు ఉంటానో తెలియదు, ఎప్పుడు అనారోగ్యం వస్తుందో తెలియదు. ప్రపంచంలో దేనికి స్థిరత లేదు. భవిష్యత్తు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడు వింటున్నాం, మరు నిమిషం ఏమవుద్దో మనకు తెలీదు. ఆ తెలీదు అన్న స్థితి ఎప్పుడు మనిషికి భయంగా ఉంది. అంటే భవిష్యత్తు భావన భయంగా ఉంది, తెలియకపోవటం భయంగా ఉంది. అందుకని నాకు తెలుసు, అన్నీ తెలుసు. ఎలా తెలుసు? నాకు కాదు, నా దేవుడికి అన్నీ తెలుసు. అందుకని తెలిసిన దేవుణ్ణి నాకు తోడు పెట్టుకుంటాను. నాకు తెలియకపోయినా నా దేవుడికి అన్నీ తెలుసు కనుక, నా దేవుడు అసలు నిద్రపోడు కనుక ఎప్పుడు చూస్తానే ఉంటాడు కనుక, అందుకని దేవుడికి లక్షణాలు పెట్టాడు. దేవుడు అసలు నిద్రపోడు, దేవుడికి శక్తివంతుడు, దేవుడు లేని ప్రదేశం ఉండదు.
మరి రూపం పెట్టావేంటి దేవుడికి అంటే మహిమతో వచ్చేస్తాడు. దేవుడికి కాలంతో పని లేదు, స్పీడ్తో పని లేదు, ఎక్కడైనా ఉండగలడు. దేవుడికి సర్వజ్ఞతను ఆపాదించాడు. మరి నీలాగా రూపమే పెట్టావు, మనిషిలాగానే తయారు చేసావు దేవుడి కంటే. కాదు అదిగో దేవుడికి 4 చేతులు పెట్టని చూడమన్నాడు, అనేక తలలు పెట్టని చూడమన్నాడు. సర్వజ్ఞత అనే గుణాన్ని దేవుడికి పెట్టాడు. అంటే ఎలా కావాలంటే అలా ఏదైనా ఎప్పుడైనా ఆయనకి తెలుస్తూనే ఉంటుంది, సృష్టి మొత్తం తెలుస్తూనే ఉంటుంది. సర్వజ్ఞత, సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు, అది పెట్టాడు. ఎందుకని? ఇప్పుడు అన్నీ తెలిసినవాడు కాకపోతే తనకే ప్రమాదం. తనలాంటి దేవుడు అయితే తనకేం సహాయం చేయగలడు? అందుకని తన కల్పనలోంచి భగవంతుడికి, తాను సృష్టించిన భగవంతుడికి, తాను రూపం ఇచ్చిన భగవంతుడికి మళ్ళీ ఈ పరిమితత్వం పరిమిత రూపం అయితే నన్ను రక్షించలేడు కాబట్టి నన్ను రక్షించడానికి కావలసిన మానసిక ఆలంబనగా భగవంతుడికి సర్వజ్ఞతనిచ్చాడు, సర్వవ్యాపకత్వాన్ని ఇచ్చాడు. ఎక్కడ పెడితే అక్కడ ఉండగలడు. ఏదైనా ఆయనకి తెలిసే జరుగుద్ది, ఆయన కావచ్చు ఆవిడ కావచ్చు. ఇలా అతీత శక్తులు భగవంతుడికి ఆపాదించాడు. ఈ అతీత శక్తులు అనగానే అతీంద్రియ శక్తులు అనాలేటిని ఆపాదించాడు. అతీంద్రియ అంటే ఏంటి? ఇంద్రియ అంటే మన కంటికి కనపడినంత వరకే సత్యం. మరి దేవుడికి కూడా కళ్ళు పెట్టావు కదా, ఆయనకి కూడా ఇంతేనా? కాదు, ఆయనకి సమస్తము కనపడుతూనే ఉంటుంది. మరి అదేంటి, నువ్వు దేవుడికి పరిమిత రూపం పెట్టావు, కళ్ళు పెట్టావు? లేదా ఆయనకి సర్వజ్ఞత ఉన్నది, అతీంద్రియ శక్తి ఉన్నది. అంటే ఇంద్రియాలను మించిన శక్తి ఉన్నది ఆయనకి. ఇంద్రియాలు ఇవన్నీ ఆలంబన, రూపం అలా ఉంటాడు అంతే. కానీ ఆయనకి అతీంద్రియ శక్తి ఉంది. అంటే మనకి కళ్ళు కొంత దూరమే చూడగలిగితే అంతవరకే మన సత్యం. కానీ దేవుడి కన్ను చివరి వరకు మొత్తం చూడగలదు, మొత్తం దేవుడి కంటికి కనపడతానే ఉంటుంది అన్నాడు. ఎలా కనపడుతుందయా? మనిషికి లాగానే ఉంటది కదా కన్ను ఉంటే. దేవుడికి కూడా మీరు కన్ను పెట్టావు, మొహం పెట్టావు, రూపురేఖలు పెట్టావు, చేతులు పెట్టావు, దేవుడికి ఆకృతి ఇచ్చావు, దేవుడికి పేర్లు పెట్టావు మనిషిలాగానే. ఎలా ఉంటది అని ప్రశ్న మళ్ళీ ఎందుకని? అప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం ఎందుకని? అలా మనలాంటి దేవుడైతే మనం రక్షించలేడుగా. అందుకని అతీంద్రియత అనేటువంటి దాన్ని భగవంతుడికి ఆపాదింపజేశాడు, అతీంద్రియ శక్తులు పెట్టాడు. అంటే ఇంద్రియాలతో ఉన్న శరీరం దేవుడికి మనలానే ఉంటది, కానీ ఇంద్రియాల కంటే అతీంద్రియ శక్తి. మళ్ళా కన్ను ఉంటుంది, కానీ ఆయన కన్నుకి మొత్తం కనపడతా ఉంటుంది. మొత్తం ఎలా కనపడుతుందయ్యా? మనం ఒకసారి మనిషి ఒకవైపు చూస్తుంటే వెనక వైపు చూడలేము, ముందుకు చూస్తుంటే కుడి ఎడమలో ఏముందో తెలియదు, వెనకేముందో తెలియదు. ఒక పని చేస్తుంటే ఇంకో పని చేయలేము. అంటే అలా కాదు, దేవుడు సర్వకార్యాలు ఒకసారి చేయగలడు, అన్ని కార్యాలు ఒకసారి చేయగలడు, ఎన్ని రూపాలైనా తీసుకోగలడు. 1,000,000 మంది దేవుళ్ళుగా వెళ్ళిపోగలడు 1,000,000 మంది దగ్గరికి ఒకసారి. అంటే అతీంద్రియ భావన, అతీంద్రియ శక్తి స్వరూపం భగవంతుడికి ఆపాదించాడు. ఇక్కడ మహిమలు, మాయలు, అద్భుతాలు, ఆటోమేటిక్గా సృష్టి జరిగిపోయింది. అంటే ఎందుకు ఈ అతీంద్రియతని పెట్టాడు అంటే, సృష్టి ఇంత పెద్ద సృష్టి ఉంది అంటే ఖచ్చితంగా మనలాంటి వాడైతే అయి ఉండకూడదు. కాబట్టి ఎంత సృష్టిని చూడాలి, ఎంత సృష్టిని గమనించాలి, ఎంత సృష్టిలో అన్ని ఏం జరుగుతున్నాయో చూడాలి, ఎంత సృష్టికి అన్ని సమకూర్చాలి, అంత ప్రణాళికగా ఉంది కాబట్టి అన్న భావనలో పెట్టాడు. అక్కడేం మనిషి తప్పు చేశాడని కాదు, అవగాహన అంతవరకు తీసుకుంటున్నాడు. శరీరపరమైన అవగాహనతోనే ఎంత సృష్టిని నిర్వహించేటువంటి ఒక శరీరపరమైనటువంటి దేవుడు ఉంటే ఎలా ఉంటాడు అన్నది తీసుకున్నాడు. దాన్ని అన్నింటినీ పెట్టాడు. అది తప్పు రైట్ కదా అర్థం చేసుకోవటమే. తప్పు అంటే నీకు అర్థం అవ్వలేదని అర్థం, రైట్ అన్నా నీకు అర్థం అవ్వలేదని అర్థం. విషయం అర్థమైతే దాన్ని అర్థం చేసుకొని మౌనంగా వెళ్ళిపో. అర్థమైన చోట తప్పు ఉండదు, రైట్ ఉండదు. అవగాహన అయిన చోట సుఖం ఉండదు, దుఃఖం ఉండదు. ద్వంద్వత్వం నశించిపోద్ది, లాభ నష్టాలు ఉండవు. అదే జ్ఞానము, అవగాహన అంతే. ఇది తన మనో ఆలంబనకు పెట్టుకున్నాడు. ఒక చిన్న ఇల్లు నడపడానికే నాకు ఇంత కష్టంగా ఉంటే, కోటాను కోట్ల నక్షత్రములతో గ్రహగోళములతో కూడిన అనంత విశ్వాన్ని భూమితో సహా, నాకు భూమి అనంతంగా ఉంది మనిషికి, నడుపుతున్నటువంటి దేవుడో దేవతో ఎవరైతే వాళ్ళు. ఇప్పుడు ఎంత పవర్ ఉండి ఉండాలి వాళ్ళ దగ్గర అంటే, నా కంటి లాంటి పవర్ కాదు, నా చెవి లాంటి పవర్ కాదు,
నా చెవికున్నటువంటి శక్తి కాదు, నా ముక్కుకున్న శక్తి కాదు, నా వాక్కుకున్న శక్తి కాదు. నా మాట కొంతవరకు వినపడుతుంది. అలా నా చెవులకున్న శక్తి కాదు, నాకు కొన్ని మాటలు వినపడతాయి, కొంత దూరపు శబ్దాలు వినపడతాయి. అలా నా శరీరానికి ఉన్నటువంటి శక్తి కాదు, అతీంద్రియ అంటే నన్ను మించినటువంటి, నా శరీర ఇంద్రియాలను మించినటువంటి అతీంద్రియ శక్తి భగవంతుడి దగ్గర ఉంది, ఆ దేవత దగ్గర ఉంది, ఈ దేవుడి దగ్గర ఉంది అని లాజికల్గా తర్కబద్ధంగా ఆలోచించి పెట్టుకున్నాడు. ఎందుకని ఒక చిన్న జీవితాన్ని జీవించడానికి నా ఇంద్రియాలు ఇలా ఉపయోగపడుతుంటే మొత్తం సృష్టిని గమనించి జీవించాలి అంటే ఆయన ఇంద్రియాలు ఆయనకి ఎలా ఉపయోగపడాలి అంటే నా ఇంద్రియాల్లో ఉండకూడదు. కాబట్టి అతీంద్రియ శక్తులు పెట్టి భగవంతుడికి ఉన్నాయంటే అతీంద్రియ అన్నప్పుడు మనిషిని మించిన అని. కానీ ఆయనకి అన్నీ తెలుసు, ఆవిడికి అన్నీ తెలుసు. ఆవిడికి సర్వం కనపడతాయి, ఆవిడికి సర్వం వినపడతాయి, ఆవిడికి సర్వభావంలో తెలుస్తాయి. మనలాగానే తెలియంది అసలు ఉండదు. అలా భగవంతుణ్ణి అంటే దేవుణ్ణి, దేవతని అతీంద్రియముగా అంటే ఇంద్రియముల, మనిషికున్న ఇంద్రియముల పరిధిని దాటి అతీంద్రియ శక్తిగా తయారు చేసుకున్నాడు మనిషి తన ఆలంబన కోసం. అయితే ఇందులో చేసుకున్నది ఆలంబన కోసం అన్నప్పుడు పొరపాటు ఉందంటే లేదు, తర్కబద్ధంగా అది కరెక్టే. అనంత సృష్టిని గమనించాలన్నా, అనంత సృష్టిని సృజించాలన్నా, దాన్ని నడపాలన్నా, దాన్ని గమనించాలన్నా, కర్మ సిద్ధాంత ప్రకారం దాన్ని నడపాలన్నా, మొత్తం క్రమశిక్షణగా దాని నడక గమనిస్తూ దాన్ని నడుపుతూ సాగాలన్నా దేవుడికి అంత పవర్ ఉండాలి ఖచ్చితంగా. ఆ బేసిస్ మీద తీసుకున్నాడు. అంటే తర్కబద్ధం, అది లాజికల్గా, తార్కికంగా. అందుకని భగవంతుడు శక్తి స్వరూపుడు, అతీంద్రియ శక్తులు గలవాడు. రూపం ఉంది అంటే దేశ కాల పరిధులకు లోపడకుండా దైవశక్తిని భావించుకున్నాడు. ఆ భావన మనిషికి ధైర్యాన్ని ఇచ్చింది. ఎందుకని తాను దేశకాల పరిమితులకు లోబడిపోయి ఉంటాడు. అలా తనకు ఒక రక్షకుడుగా భగవంతుణ్ణి, దేవుణ్ణి, దేవతని తయారు చేసుకున్నాడు. అది ఉన్న సృష్టి ప్రకారం ఆ భావన నిజమే, అది అబద్ధం కాదు. ఎందుకంటే ఏదో ఒక శక్తి లేకపోతే ఇది నడవదుగా. ఆ శక్తికి రూపధారణ కల్పించుకున్నాడు. ఎందుకంటే తనకు తెలిసిన రూపాలే కాబట్టి. పంచేంద్రియాలు రూపాలు కల్పించుకున్నాడు, శబ్దాలు కల్పించుకున్నాడు, వాసనలు కల్పించుకున్నాడు, రుచులు కల్పించుకున్నాడు, స్పర్శలు కల్పించుకున్నాడు. వాటన్నింటితో మనిషి ఎలా అయితే తన నిత్య జీవితంలో తనకు నచ్చిన వస్తువులు బాగున్నాయని ప్రచారం, తనకు నచ్చనివి బాగోలేదని ప్రచారం, అలా ఏది చేసుకుంటా వెళ్తాడో, లేదా తను అమ్ముకోవలసినవి బాగున్నాయని ప్రచారం, తనకు నచ్చనివి విరోధాలు బాగోలేదని ప్రచారం, ఇలా ఎలా చేస్తాడో అలాగే దైవత్వంలో కూడా ప్రచార కార్యక్రమాలు పెట్టుకున్నాడు. ఇది మొత్తం శరీరపరమైనటువంటి మనిషి పరిమిత భావనలో తనను తాను భౌతికంగా ఎలా భావించుకుని జీవిస్తాడో, భౌతిక భావనలు శరీరపరంగా మానసికంగా ఎలా ఉంటాయో అవన్నీ దేవుడి దగ్గర కల్పించాడు. మీరు వెళ్ళి చూస్తే మతంలో పరిశీలిస్తే అన్నీ కనపడతాయి దేవుడి దగ్గర. ఇప్పుడు ఈ కథని సృష్టించిన ఆయన, ఏ కథని ముందు చెప్పుకున్నాం, మొత్తం సృష్టి అంతా చేసినాక భగవంతుడికి సంతృప్తి కలగలేదు, అందుకని మానవుణ్ణి సృష్టించాడు. మానవుణ్ణి సృష్టించినప్పుడు దేవుడితో సమానమైనటువంటి ప్రజ్ఞను, జ్ఞానాన్ని ఇచ్చాడు. అయితే దేవుడిని మళ్ళీ ఒకవేళ అంత ప్రజ్ఞని ఇచ్చాను కదా, నాతో సమానమైన తెలివిని ప్రజ్ఞని ఇచ్చాను కదా, నన్ను పట్టేసుకుంటాడేమో, నన్ను కనుక్కుంటాడేమో, మనిషి నన్ను కనుక్కోకూడదు అనుకుంటే నేను ఎక్కడ దాక్కోవాలి, నేను ఎక్కడ ఉండాలి మనిషికి దొరకకుండా అంటే మనిషి హృదయంలోనే దాక్కుంటే సరిపోద్ది. ఎందుకంటే మనిషికి నేను ఇచ్చిన శరీరం ఇంద్రియాల శరీరం బయట నుంచి గ్రహించగలదు, లోపల ఇంద్రియాలు చూడలేవు. శరీరం నేనన్న భావనలో పోతా ఉంటాడు. కేవలం నేను ఇచ్చిన జ్ఞానాన్ని ఉపయోగిస్తే మాత్రమే నన్ను పట్టుకోగలుగుతాడు, అది కూడా తన లోపలికి తానుస్తే. ఈ లోపల బయట అతను తయారు చేసుకునే సృష్టి అంతా చేసుకుంటా ఉంటాడు అని దేవుడు మనిషి లోపలికి వచ్చాడు. ఈ కథను తయారు చేసి మనకు అందించిన ఆయన ముందు దేవుణ్ణి బయట ఎతికాడు. మనలాగానే మతాల్లో ఎతికాడు, మార్గాల్లో ఎతికాడు, గురువుల్లో ఎతికాడు, దేవుళ్ళలో ఎతికాడు, దేవతల్లో ఎతికాడు. బయట భౌతికంలో ఎన్నున్నాయో అన్నింటిలోకి నమ్మి వెళ్ళి చూసి అన్ని పరిశీలించాడు. కానీ అక్కడ దేవుడు దొరకలేదు. అప్పుడు
అక్కడ నిజాయితీ పరులైనటువంటి మహాత్ములు పరిశీలన చేసిన వాళ్ళు దేవుడు శక్తి స్వరూపుడు అని చెబుతూనే ఉన్నారు. శక్తి స్వరూపుడు, ఆలంబన కోసం రూపధారణలు వచ్చినాయి కనుక ఆ దేవుణ్ణి శక్తి స్వరూపుడు అన్నప్పుడు మొత్తం విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి, జగత్ శక్తి ఒకటే. నువ్వు కూడా సృష్టిలోనే ఉన్నావు కాబట్టి నువ్వు కూడా ఆ శక్తికి సంబంధించిన వాడవే ఓ మనిషి అని చెప్పారు. ఎవరు? మనుషులుగా సత్యాన్ని తెలుసుకున్న మహాత్ములు. ఇలా మొత్తం మతాల్లో మార్గాల్లో వెతికినటువంటి ఆయన బయట మత ప్రార్థనాలయాల్లో దేవుడు దొరకటం లేదు, మత ప్రచారాల్లో దేవుడు దొరకటం లేదు, దేవత దొరకటం లేదు. ఎంత వెతికినా ఎన్ని చేసినా ఏ మతంలోకి వెళ్ళినా దేవుడు దొరకటం లేదు. ఇప్పుడు ఆ దేవుణ్ణి ఎక్కడ పట్టుకోవాలి? శక్తి స్వరూపుడు అంటున్నారు కాబట్టి ఆ దేవుణ్ణి నాలోనే నేను వెతుక్కు పట్టుకుంటాను అనే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు చదువుకున్నారు. అలా భగవంతుణ్ణి తనలో తాను వెతుక్కున్న ఆయన ఈ కథ మనబోటి వాళ్ళకి సృష్టించాడు. మీరు ముందు బయటికి వెళ్ళి ఎత్తుక్కుంటారు నాయన. అందుకని దేవుడు చేసిన సృష్టి మొత్తంలో ఎక్కడ వెతికినా అది నార్మల్ సృష్టి, ప్రత్యేక సృష్టి కాదు అది. అందుకని జంతుజాలాలు, చెట్లు, పొట్లు అన్నీ కూడా మామూలుగా బతికి చచ్చిపోతుంటాయి. ఒక్క మనిషికే ప్రత్యేకత ఉంది. అందుకని మనిషిని దేవుడు ప్రత్యేకంగా తయారు చేశాడు తనకు సంతృప్తి కలగక. ఆ ప్రత్యేకత ఏంటి? జ్ఞానము. ఆ జ్ఞానమును ఉపయోగించినప్పుడు మాత్రమే మనిషి తెలుసుకోగలుగుతాడు. జ్ఞానం ఎక్కడ ఉంది? తనలోనే ఉంది. కాబట్టి భగవంతుడికి ఎంత జ్ఞానం ఉందో అంత జ్ఞానాన్ని మనిషికి ఇస్తూ మనిషిని తయారు చేశాడు. కాబట్టి మనిషి జ్ఞానాన్ని ఉపయోగిస్తే భగవంతుడిని తెలుసుకోగలుగుతాడు. భగవంతుడు ఇప్పుడు మనిషి హృదయంలోనే దాక్కున్నాడు అని మనలో ఉన్న ప్రాణశక్తినే, మనలో ఉన్న జ్ఞానశక్తినే మనం శరీర భావంతో భావించుకుంటాం. కాబట్టి ఈ కథ రూపంలో జరుగుతున్న మత ప్రచారాలు, మార్గ ప్రచారాలు, దైవ ప్రచారాలు, మహిమలు, మాయలు, అద్భుతాలు, బయట భౌతిక ప్రపంచంలో ఎన్ని రకాల దైవీ విధానాలు ఉన్నాయో అన్నింటినీ సూచిస్తూ అవి తప్పు కాదు, ఎంత సృష్టిని నడపడానికి కార్యకారణ శక్తిగా ఏదో ఉండాలన్న మనిషి యొక్క తార్కిక బుద్ధిలోంచి భగవంతుణ్ణి సృష్టించుకున్నాడని చెబుతూ దైవం సృష్టించిన సృష్టిలో మనిషి ఉన్నాడు. మనిషి సృష్టించినటువంటి దైవంలో, దేవుళ్ళలో, దేవతల్లో ఎప్పటికీ మనిషి దేవుణ్ణి దేవతల్ని చూడలేడు. ఎందుకంటే అది మనిషి సృష్టి. అందులో నుంచి దైవ సృష్టిలోకి వచ్చేయాలి. అదే సహజత్వమైనటువంటి సృష్టి శక్తి, విశ్వశక్తి, ప్రకృతి శక్తి. అదే మనలో ఉన్న ప్రాణశక్తి. ఆ సహజత్వ ప్రయాణం అలా బయటికి వెళ్ళి తిరిగి ఇలా లోపలికి వస్తావు అని మనకి చెప్పడానికి ఈ కథను ఒక ఆయన తయారు చేసి మనుషులకు చెప్పాడు. ఈ కథ సృష్టించబడింది, ఎవరో ఒకళ్ళు సృష్టించింది ఆ కథ కూడా. దేవుడు ఎలా చేశాడు సృష్టి అని. అందుకని నేను ఇలా విన్నాను, ఇది నిజమేనా అంటే అలా అనేక కథలు మానవ జాతికి అందించబడినాయి. అనేక రకాల గ్రంథాలు, సాహిత్యం అందించబడింది. అన్నింటి సారం ఒకటే. నువ్వు ఎటు నుంచి తిరిగైనా ఆఖరికి ఆ దేవుడు, దేవత అనేది నశించని శక్తి. దేవుడికి నశింపు లేదు, దేవుడికి మరణం లేదు, దేవతకు మరణం లేదు. ముందు తెలుసుకో. మరణం లేకుండా శాశ్వతంగా ఉండిపోయేటువంటి శక్తి అది. మరణం లేకుండా శాశ్వతంగా ఉండిపోయే శక్తి ఏంటి? అలాంటిది మనలో ఏమన్నా ఉందో చూడు. మనలో నశించిపోయేది ఏంటి? మనలో నిరంతరం మార్పు చెందుతుంది ఏంటి? శరీరము. అది పుట్టిన కాడి నుంచి మార్పు చెందుతూనే ఉంది. ఒకప్పుడు లేదు, అది వచ్చింది, పుట్టింది. తల్లిదండ్రులు కలిస్తే వచ్చి పుట్టింది. మరి లేనిది ఒకప్పుడు ఎక్కడుంది? తల్లిదండ్రుల రూపంలో శక్తిగా ఉంది. తల్లిదండ్రుల రూపంలోకి శక్తిగా ఎట్టొచ్చింది? ఆహార పదార్థాల్లో శక్తిగా ఉంది. ఆహార పదార్థాల్లోకి శక్తిగా ఎట్టొచ్చింది? పంచభూతాలలో శక్తిగా ఉంది. పంచభూతాలలోకి శక్తిగా ఎట్టా వచ్చింది? పంచభూతాలు అన్నప్పుడు 5 ఉన్నాయి, కానీ 5 అని మనం విడివిడిగా చెప్పుకుంటున్నాం, కానీ 5 విడివిడిగా లేవు. ఒకే దాని యొక్క 5 లక్షణములు. అదే అనంత ఆత్మశక్తి, అదే ఆకాశ శక్తి, అదే ఆకాశ గంగ, అదే ఆకాశ తత్వము. మన చుట్టూ ఉన్న ఆకాశం. ఆకాశములో చైతన్యం అనే లక్షణం ఉంది. దాన్ని కాన్షియస్నెస్ అంటున్నాం మనం. స్పృహ, ఎరుక. దాన్నే ఎనర్జీ శక్తి అని సైన్స్ కూడా చెబుతుంది. అది కనపడదు, అంటే మనిషికి కనపడదు. కంటికి కనపడేది కాదు, చెవికి వినపడేది కాదు, స్పర్శకి దొరికేది కాదు, మానవ శరీరమునకు పంచేంద్రియముల ద్వారా అందేది కాదు, జ్ఞానము ద్వారా అందుతుంది.
ఆ జ్ఞానమే మనిషికి దేవుడు ఇచ్చాడని నాకు కథలో ఉంది. మనిషికి ఉన్నటువంటి జ్ఞాన శక్తితో దాన్ని పట్టుకోవాలి. అదే ఆకాశము. ఆకాశం యొక్క చైతన్యం అనే లక్షణము వాయువు అని పిలువబడింది. కానీ అది యాక్చువల్గా వాయువు అని మనం గుర్తించడానికి పెట్టుకున్న పేరు, కానీ దాని లక్షణం అది చైతన్యత, కదలిక, సజీవత్వము యొక్క లక్షణం. ఆ సజీవత్వ లక్షణము కదలికలో అది గాఢాంధకారం కాదు, అజ్ఞానం కాదు, అది వెలుగు, జ్ఞాన ప్రకాశం. అది జ్ఞానం ఎప్పుడు వెలుగే. అందుకని అది తేజోమయంగా ఉంది. అంటే జ్ఞాన దర్శనం ఉంటుంది, దర్శించడానికి అనువుగా తేజోమయంగా ఉంది. జ్ఞానంలో దర్శనం ఉంది. ఆ దర్శన తత్వమే తేజస్సు. అది ఆత్మశక్తి యొక్క లక్షణం, జ్ఞానశక్తి. అది ఇందాక చైతన్య శక్తి వాయువుగా ఉంది, జ్ఞానశక్తి తేజోమయంగా ఉంది. జ్ఞాన దర్శనం అది తేజస్సు. అక్కడి నుంచి అది ఘనత్వాన్ని పొందగలదు. ఘనత్వాన్ని, సంపూర్ణ ఘనత్వాన్ని పొందడానికి ముందు తేజోతత్వము ద్రవత్వాన్ని పొందింది. ద్రవత్వం నుంచి ఘనత్వానికి వెళ్ళింది. అదే నీరు, అదే భూమి. ఈ నాలుగు ఎక్కడున్నాయి? ఆకాశతత్వములోనే ఉన్నాయి, ఆకాశతత్వముతోనే ఉన్నాయి, విడిపోయిలేవు. అది ఆకాశము అనేటువంటి శక్తి యొక్క లక్షణములేవి. అందులో మనం చిట్ట చివరిదైనటువంటి ఘనత్వాన్ని చూస్తున్నాం, దాని తర్వాత ద్రవత్వాన్ని చూస్తున్నాం, దాని తర్వాత తేజోతత్వాన్ని చూస్తున్నాం, దాని తర్వాత వాయువును అనుభవిస్తున్నాం. కానీ వీటన్నింటినీ తనలో ఇముడ్చుకొని తన గుణములుగా, తన స్వభావములుగా, తన శక్తులుగా తనలో ఉంచుకున్న ఏకైక స్వరూపమైనటువంటి ఆకాశతత్వమును గమనించలేకపోతున్నాం. ఆకాశతత్వమును జ్ఞానంతో గ్రహించాలి. అంతే. అది జ్ఞాననేత్రంతో దర్శించాలి దాన్ని. మిగిలినవన్నీ చర్మచక్షువులకి అర్థమైపోతాయి. వాయువు స్పర్శ తెలిసిపోద్ది బాడీకి. తేజస్సు, వెలుగు కంటికి దృశ్యం కనపడుతుంది. ద్రవాన్ని అనుభవిస్తున్నాం, తాగుతున్నాం. ఆల్రెడీ మన శరీరంలో అదే ఉంది. భూమి, ఇదే మన శరీర తత్వం. అలా ఆకాశతత్వములో ఉన్నటువంటి పంచభూత లక్షణములు ఆకాశముతో కలిపి, దాని వలన దానిలోనే సృష్టి ఏర్పడుతుంది. ఇందులో పెద్ద అద్భుతమైన విషయం ఏమీ లేదు అసలు. దానిలోనే అది కదులుతుంది, దానిలోనే అది ఏర్పడుతుంది, దానిలోనే అది తెలియబడుతుంది. ఆ సత్యాన్ని తెలుసుకోవయా. ఇందులో నశించిపోయేది శరీరమే తప్ప ఇందులో నశించిపోయేది శక్తి తత్వం కాదు. నీలో ఉన్న శక్తికి నశింపు లేదు. ఆ శక్తి సర్వత్రా ఉన్న ఆత్మశక్తి. జస్ట్ నీలో ఉన్న శక్తిని పట్టుకో చాలు అని చెప్పారు. అదే మనిషిలో దేవుడు దాక్కున్నాడనే కథ. ఇప్పుడు మనిషిలో దేవుడు దాక్కున్నాడంటే ఏంటి అంటే మనలో ఉన్న ప్రాణశక్తి. ఇప్పుడు అది దాక్కున్నది మనకు ఎప్పటికీ తెలియదు. దాక్కోవటం అంటే ఏంటి? మనకు తెలియకపోవటం, రహస్యంగా ఉండటం. మనకు బట్టబయలుగా ఉందేంటి? కంటికి దృశ్యాలు, చెవికి శబ్దాలు, ముక్కుకు వాసనలు, నాలుగు రుచులు, చర్మానికి స్పర్శలు, సృష్టిగా మనకు బట్టబయలుగా ఉంది. కానీ మన అంతరంగంలో ఉన్న శక్తి మనకు తెలియదు, బాహ్యంలో ఉన్న ఆకాశ శక్తి మనకు తెలియదు. అందుకని బాహ్యములో, సృష్టిలో శబ్దస్పర్శ రూపరస గంధములతో భగవంతుణ్ణి పట్టుకుందామని అలా ఏర్పరచబడినటువంటి భగవంతుడికి సంబంధించిన, దేవుడు దేవతలకు సంబంధించిన మతములు, మార్గములు, విధానములు, పద్ధతులు, సాధనా విధానములు, గురువులు, మహాత్ములు వీళ్ళందరితో సంచరించి తిరిగి అక్కడెక్కడా భగవతత్వం దొరకటం లేదు. అది కేవలము మనిషి తయారు చేసిన భగవంతుడు భగవతత్వము. అసలు ఒరిజినల్ భగవతత్వం సృష్టిని తయారు చేసింది, మనిషిని తయారు చేసింది. కాబట్టి ఒరిజినల్ తత్వాన్ని పట్టుకోవాలని అదంతా తిరిగి 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 తనలోకే తాను ప్రవేశించి తనలో ఉన్న ప్రాణశక్తిని తెలుసుకున్నటువంటి మహనీయుడు, మహాత్ముడైనటువంటి ఓ జ్ఞాని తయారు చేసిన కథ శరీరపరమైన మనుషులకి ఆ కథని అందించాడంట. దీన్ని మనం తెలుసుకోవాలి. దీన్ని తెలుసుకొని మనం కథల్ని అది ఎలా చెప్పబడిందో అలా తీసేసుకుని దేవుడు దాక్కున్నాడు అలాంటి పదజాలాన్ని యథాతథంగా తీసుకోవటం కాదు, అందులోని తాత్విక అర్థాన్ని తీసుకోవాలి. అలా మీకు పురాణాలైనా, ఇతిహాసాలైనా, జ్ఞాన గ్రంథాలైనా ఎన్నైనా తాత్విక అర్థాలని చెబుతూ ఉంటాయి.
ఒక కథలో కథ ఉంటుంది, ఆ కథ చెప్పబడింది, స్టోరీ ఉంటుంది, స్టోరీలో పాత్రలు ఉంటాయి, పాత్రధారులు ఉంటారు. మీరు సినిమా అయినంతే, మీరు సినిమాకి వెళ్ళండి ఏదైనంతే, ఆ పాత్రధారుల యాక్షన్ ఉంటుంది, వాళ్ళు బాగా యాక్ట్ చేశారంటారు, అవన్నీ. అంటే కథా అంశం ఉంటుంది, కథా అంశము వేరు, కథలో ఆ అంశము ద్వారా చెప్పదలుచుకున్న తాత్వికత వేరు. అది తత్వము. ఇప్పుడు రావణాసురుడికి 10 తలలు ఉంటాయి అన్నారు. 10 తలలు ఉంటాయి అసలు ఎక్కడన్నా? ఒక మనిషికి 10 తలలు ఉంటాయి, అసలు ఎలా పడుకుంటాడు 10 తలలు ఉంటే? మామూలుగా చెప్పండి. 10 తలలు అంటే ఏంటి? మనిషిలో ఉన్నటువంటి స్వభావములను అలా చెప్పారు మనకు అర్థం అవటానికి. మనిషిలో అందులో తాత్వికత ఒకటి ఉంది. ఇప్పుడు 10 తలల రావణాసురుడిని మనకి సినిమాల్లో చూపిస్తారు, బొమ్మలు వేస్తారు, 10 తలలు ఉన్నట్టు వేస్తారు. అక్కడ వాళ్ళు 10 తలలు అని చెబుతున్నది మన పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములను కలిపి 10 అని చెబుతున్నారు. ఆ 10 సంఖ్యని ఎన్ని రకాలుగైనా పోడ్చొచ్చు, అక్కడ విషయం అది కాదు. ఇప్పుడు పంచపాండవులకు ఒక ఆవిడే భార్య ద్రౌపది అని చెప్పారు, కథాంశం అది, కథాంశముగా విషయం అది. కానీ దాన్ని ఇప్పుడు 5గురు ఒక ఆవిడనే చేసుకుంటారా? చరిత్రలో ఎక్కడన్నా ఉందా? విధానం ఎక్కడన్నా ఉందా అంటే కాదు. అసలు ద్రౌపది అనే ఆవిడ మామూలుగా పుట్టిన మానవ కన్య కాదు, ఫస్ట్ అది తెలుసుకోండి. ద్రౌపది అనే ఆవిడ ద్రుపద మహారాజు కూతురు. ద్రుపద మహారాజు ఆయన యజ్ఞం చేసి యాగం చేసి భగవంతుడిని ప్రార్థించి ద్రోణాచార్యుడు అనేటువంటి తన స్నేహితుడు తనను అవమానించాడు, అతన్ని చంపే అంత పుత్రులు కావాలి నాకు అని కోరికతో యజ్ఞం చేస్తే, యాగం చేస్తే ఆ యజ్ఞ హోమగుండంలోంచి పుట్టుకొచ్చారు ప్రద్యుమ్నుడు అనేటువంటి ఒక కొడుకు, ద్రౌపది అనేటువంటి కుమార్తె. ద్రుపద మహారాజు కూతురు కనుక ద్రౌపది అని పేరు. ఆ ద్రౌపద మహారాజు కుమారుడే ప్రద్యుమ్నుడు. వీళ్ళు ఎందుకు పుట్టారంటే ద్రోణాచార్యుడిని చంపడానికి పుట్టారు. ఇవన్నీ కథాంశాలు. మీరు ఎక్కడే అందులోంచి పుట్టుకొస్తారా? యాగశాలల్లోంచి పుట్టుకొస్తారా అంటే అక్కడ మీకు చెప్పదలిసిన అంశమే అది. ఈ అంశములో యాగశాలల్లోంచి పుట్టుకొస్తారా అంటే అసలు ఈ అంశంలో అతీతమైనటువంటి శక్తుల గురించి ప్రస్తావించబడుతుంది. అది ప్రాణశక్తి, సృష్టి శక్తి, జగత్ శక్తి. శక్తే సృష్టిగా ఉంది, సృష్టి శక్తిగా ఉంది. నీకు సృష్టి కనబడుతుంది, శక్తి కనబడతలేదు. అలాంటప్పుడు శక్తి తత్వం వైపు మన మనసును మళ్లించడానికి శక్తి అనేది ఒకటి ఉన్నది, అది అద్వితీయంగా అతీంద్రియముగా పనిచేస్తుంది. అంటే సహజ కార్యకారణ సంబంధాలకు లోబడదు, అది సృష్టి నియమాలకు లోబడి ఉండదు అనే దాన్ని చెప్పాలి అంటే అది సృష్టిలోంచే చెప్పాలి. అందుకని సృష్టిలో ఉన్న మనుషులతోనే, సృష్టిలో ఉన్న మనుషులే యజ్ఞయాగాదులు చేసి మళ్ళీ మనుషులు పుట్టారు అంటే ఒక పక్క సృష్టి వాస్తవాన్ని చెబుతూ మళ్ళీ ఒక పక్క అతీంద్రియ శక్తిని చెబుతూ నీకు రెండింటినీ కలిపి శక్తి వైపు వెళ్ళేలా నీ బుద్ధిని ప్రేరేపిస్తున్నారు. అంతే తప్ప అందులో బొక్కలు ఎతకటం కాదు. శక్తి సృష్టి కలిసే ఉన్నాయని చెబుతున్నారు. అది తెలుసుకోవాలి. దాన్ని మహిమలు మాయలు అద్భుతాలకు వెళ్ళకూడదు. ఆవిడ అసలు మనిషికి పుట్టిన ఆవిడే కాదు, యజ్ఞశాలలోంచి వచ్చిన ఆవిడ కనుక 5గురికి ఒక ఆవిడే భారీగా ఉంటుందని ప్రశ్నే లేదు అసలు. ఎందుకంటే ఆమె అగ్ని శరీరి, ఆమె మనలా మామూలు శరీరంతో వచ్చిన ఆవిడ కాదు. అగ్నిదేవత, అగ్నిలోంచి వచ్చిన ఆవిర్భవించిన ఆవిడ. ఆవిడికి మనలాంటి రూల్స్ వర్తించవు అనేదాన్ని చెప్పారు మళ్ళీ అక్కడ. ఎందుకని? అనంత సృష్టికి వెళ్ళినప్పుడు, శక్తి తత్వానికి వెళ్ళినప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు. శరీరపరమైన వాళ్ళకే కర్మ సిద్ధాంతం రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయని అన్ని కలగాపులకంగా చెప్పినప్పుడు అర్థం చేసుకోవటానికి సరిపోయినంత బుర్రలేని మనుషులు వాటిని ఎలా పెడితే అలా మాట్లాడుకుంటున్నారు. అర్థం చేసుకోవడానికి సరిపోయినంత ప్రజ్ఞ లేని వాళ్ళు చెప్పడానికి వచ్చి కూర్చున్నారు, వినేవాళ్ళు వినడానికి వచ్చి కూర్చున్నారు, వాళ్ళకి తోచిన రీతిలో వాళ్ళు చెబుతున్నారు. ఇక్కడ మళ్ళీ అందులో తాత్వికతను తీసుకోవాలి. తత్వం నీకు చెప్పాలి, సత్యం నీకు చెప్పాలంటే ఎక్కడ చెప్పాలి? నువ్వు ప్రపంచంలో కూర్చొని ఉన్నావు, శరీర భావంలో ఉన్నావు, శరీర భావంలో ఉన్న నీకే శక్తి భావం గురించి చెప్పాలి. అందుకని అలాంటి శక్తి తత్వాన్ని అప్పుడప్పుడు తెచ్చి సహజ సృష్టి తత్వం అయినటువంటి పురాణ ఇతిహాస కథల్లో కలిపేశారు. అప్పుడు నువ్వు శక్తి గురించి ఆలోచిస్తావు అని. నువ్వేం చేసావు? ఆలోచించకుండా అతీంద్రియ శక్తులకి వెళ్ళావు. మహిమలు మాయలు అద్భుతాలు, ఋషులు మునులు యోగులు గురువులు వీళ్ళేమో మేము మహిమలు చేసేస్తామని దుకాణాలు ఓపెన్ చేసి మా దగ్గర మహిమలు జరిగిపోతాయని.
మేమన్నీ చేయగలమని వాటిని అలా ఆపాదించుకొని ఇంకా వినాశనం వైపు వెళ్ళిపోయారు. అద్భుతాలు, మహిమలు, మాయలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు శక్తి తత్వాన్ని అర్థం చేసుకోలేక వినాశనం వైపు వెళ్ళిపోతూ అనేక మందిని వినాశనం వైపు నడిపిస్తున్న వాళ్ళు. ఇక్కడ వాళ్ళు శక్తి తత్వాన్ని ఎందుకు ఇటువంటి వాటిలో ప్రవేశపెట్టారు అంటే, శక్తి తత్వము సృష్టి తత్వము కలిసి ఒకటే నాయనా. సృష్టి తత్వానికి విధానం పద్ధతి కనపడుతుంది, నీకు శక్తి తత్వానికి కనపడదంతే. అందుకని కనపడని శక్తి తత్వాన్ని కనపడుతున్న సృష్టి తత్వంలో అక్కడక్కడ కలిపి చెప్పేస్తున్నాం. దాన్ని జాగ్రత్తగా డీకోడ్ చేసేటువంటి చెప్పేటువంటి గురువుని అన్వేషించు, శక్తి తత్వానికి ఎలాగోలా ప్రయాణించు. అంతే తప్ప దాన్ని నీ ఇష్టం వచ్చినట్టు తీసుకోబాక, వినాశనం పాలైపోతావు, విధ్వంసం పాలైపోతావు, పనికిరాని చెత్త జ్ఞానాన్ని తయారు చేసుకుంటావు. అలా కొద్ది కొద్దిగా శక్తితత్వం వైపు నడిపించడానికి చేసిన ప్రయత్నాలు. ఇప్పుడు పంచపాండవులు అంటే ఎవరు? మన పంచేంద్రియములు. పంచేంద్రియములైనటువంటి పంచేంద్రియములతో కూడిన ఈ శరీరమునకు ఒకే భార్య ఉంటుందా? 10 మంది భార్యలు ఉంటారా? ఇంద్రియానికి ఒక భార్య ఉంటుందా? తాత్వికతను అర్థం చేసుకోవాలి. పంచేంద్రియముల శరీరము కలిగినటువంటి జీవుడు ఆ పంచేంద్రియములతో అనుభవించే భోగం ఎప్పుడు అనుభవమే. అనుభవము ద్రౌపది. పంచేంద్రియములు పాండవులు. 100 మంది కౌరవులు. 100 సంవత్సరాల ఆయువు. ఆయువుతో ఎప్పుడూ నువ్వు పోరాటం చేస్తూనే ఉంటావు. అందుకే పాండవులకి కౌరవులకి పడదు. కౌరవులు ఎప్పుడూ పాండవులను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తారు, పాండవులు ఎప్పుడూ మంచిగా ఉందామని ప్రయత్నిస్తారు. ఇది మహాభారత కథ. మహా అంటే ఇంతకంటే లేదు, ఇంతకంటే గొప్పది లేదు. భా రథం అంటే భా అంటే వెలుగు. భా అనే అక్షరం వెలుగును సూచిస్తుంది. రథం అంటే రమించటం. భార్యాభర్తలు శారీరక ప్రక్రియలో ఎలా రమిస్తూ ఆనందాన్ని పొందుతారో అలా వెలుగులో జ్ఞానంలో రమించటం మహాభారతం. నీకు తాత్విక అర్థాన్ని చెప్పేవాడు కావాలి, అక్కడ తాత్వికత కావాలి. అయితే నీకు కథ మళ్ళీ సినిమాటిక్గా ఉంటుంది. తాత్వికత ఎక్కడ చెప్పాలి? శక్తితత్వం ఎక్కడ చెప్పాలి? భౌతికంలోనే చెప్పాలి, సృష్టిలోనే చెప్పాలి, ప్రపంచంలోనే చెప్పాలి, మనుషులకే చెప్పాలి, మనుషుల మధ్య చెప్పాలి, మనుషుల్లో మనుషుల మధ్య జరుగుతున్న విషయాల్లోంచే చెప్పాలి. అందుకే కాలానికి తల్లిదండ్రులు ఎవరో అంటే గుడ్డివాళ్ళు. కాలానికి తల్లిదండ్రులు ఎవరంటే గుడ్డివాళ్ళు. ఎందుకు? కాలానికి అసలు కళ్ళతో పని లేదు, కాలం నడుస్తూ ఉంటుంది అంతే. కాలంలో జరుగుతున్నటువంటి ఈ సృష్టిలో బతకవలసింది మనిషి. రోజు సంపాదించుకోవాలి. రోజు నీకు దొరుకుద్దో లేదో తెలియదు. 100 సంవత్సరాలు కౌరవులు 100 మంది అనేది 100 సంవత్సరాల ఆయువు. నిత్య ప్రయత్నమే పాండవులు. అందులో ఒకసారి మహారాజ భోగాలు వస్తాయి, ఒక్కోసారి వనవాసాలు వస్తాయి, ఒక్కోసారి అజ్ఞాతవాసాలు వస్తాయి, ఒక్కోసారి యుద్ధాలు వస్తాయి. ఏ పరిస్థితుల్లో అయినా నువ్వు ధర్మంగా మంచిగా ఉండవలెను. అలా ఉంటే ఏంటి అంటే, నువ్వు అలా ఉంటే నీకు ధర్మము మంచిగా నువ్వు జీవించుకుంటూ వెళ్తే, పాండవులందరూ ఇప్పుడు మంచిగా ధర్మంగా ఉంటారు. ఇప్పుడు చిన్నతనంలోనే పాండవులకు తండ్రి పోయాడు, జరగచ్చు ప్రపంచంలో. ఇతర పెంపకంలో పెరిగారు, ఎవరో అండదండలతో పెరిగారు, పెదనాన్న దగ్గర తల్లి ఉంది, అలా జరగచ్చు. సవితల్లు సవితండ్రులు అందరి జీవితాల్లోకి వస్తారు. అలా నువ్వు జీవించేటప్పుడు నీకు నిన్ను బాధ పెట్టేవాళ్ళు, నిన్ను కష్టపెట్టేవాళ్ళు, నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఇలా ఎప్పుడు ప్రపంచంలో చుట్టూ ఉన్న సాటి మానవులు నీకు ఏదో ఒక హాని చేస్తూనే ఉంటారు. ఎక్కువ మంది మానవులు స్వార్థంతో ఉంటారు, హాని చేసేవాళ్ళు ఉంటారు. కానీ నువ్వు మంచిగానే ఉండు. అందుకని పాండవులు ఎప్పుడూ మంచిగానే ఉంటారు. పాండవులు మంచిగానే వెళ్ళారు, ధర్మంగానే వెళ్ళారు. ఆ మంచిగా వెళ్ళటం, ధర్మంగా వెళ్ళటంలో సాగిని పెంచారు, పెద్ద చేశారు. తండ్రి లేకపోయినా బతికారు, ఇబ్బందుల్లోంచి మంచిగా ఉంటూ బతికారు. రాజ్య పరిపాలనకు వచ్చేటప్పటికి వాళ్ళ వాటా రాజ్యం వాళ్ళకి ఇవ్వబడింది. సరే, ఏదో పాడుపడినటువంటి ప్రదేశాలు రాజ్యం కింద ఇచ్చారు. ఎప్పుడు అంతే, వాటాలు పంచమంటే మంచివన్నీ వాళ్ళు తీసుకొని చెత్తయన్నీ మనం మహానకూడదామని ప్రపంచంలో అందరూ చూస్తారు. ఇక్కడ మానవ నైజాన్ని చెబుతున్నాడు ఆ ఋషి. మహాభారత రచయిత అయినటువంటి ఋషి దార్శనికుడు మానవ స్వభావం ఎలా ఉంటుంది, మానవులు ఎలా ఉంటారో అందులో నువ్వు ఎలా ఉండాలో చెప్తున్నాడు ఆయన. ఒక సత్యతని, సత్యమేవ జయతే నానృతం, సృష్టి సత్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. అది అందులో తాత్వికత, అది ఋషి దర్శనం. అది ఋషి చేసినటువంటి జ్ఞాన దర్శనం, సత్య దర్శనం. మానవ సమాజం ఎలాగే ఉంటుంది, అందులో నువ్వు ఎలా ఉండాలి, పాండవుల వలె ఉండాలి.
అలా మంచిగానే ఉంటే కష్టాలు రావా? వస్తాయి. కన్నీళ్ళు రావా? వస్తాయి. ఇబ్బందులు రావా? వస్తాయి. అయితే ఏమవుద్ది? బతకమా? చక్కగా బతుకుతాం. అరణ్యవాసం, అజ్ఞాతవాసాలు కూడా జరిగినాయి. ఎన్ని జరిగినా అడవులలో అక్షయ పాత్ర అందించబడింది. అంటే ఏంటి? నువ్వు ఎక్కడున్నా నీకు తిండికి బట్టకి లోటు లేకుండా నువ్వు మంచిగా ఉంటే ఆ శక్తి నిన్ను కాపాడుతుంది. అదే ధర్మో రక్షిత రక్షిత. ఇది మొత్తం మహాత్ములందరూ ఎన్నో పరిశోధనలు చేసి మంచి వాళ్ళకి ఇబ్బంది ఉండదు అని చెప్పిన సూత్రం అది. ధర్మమును అంటే దేశకాల పరిస్థితుల్లో ధర్మమును, బాధ్యతలను, కర్తవ్యములను పాటించటమే ధర్మం అండి. అంటే మంచిగా జీవించటం. నీకు కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఆ బాధ్యతలు పూర్తి చేయాల్సిందే. నువ్వు తప్పించుకోకూడదు, పారిపోకూడదు. ఆ కర్తవ్యములు పూర్తి చేయాల్సిందే. బతికున్నంత వరకు అయిపోయినాయి అనడానికి లేదు. అందుకని ఎవరి ధర్మం వాళ్ళు నిర్వర్తించాలి. అలా నిర్వర్తిస్తూ సాగినటువంటి పాండవులకి అన్నీ అయిపోయినాయి. కష్టాలు, బాధలు, కన్నీళ్లు, అరణ్యవాసం, అజ్ఞాతవాసం, ఇంక ఇన్ని అయిపోయినాక ఆఖరికి యుద్ధం మిగిలింది. అంతే. చావో రేవో. మనం అందరం అంతే. మన అందరం కూడా చచ్చిపోతాంగా. ఇప్పుడు మన శరీరం ఎక్కడికి వెళ్తుంది? యుద్ధం అంటే ఏంటి? కురుక్షేత్రము. యుద్ధం ఎక్కడ జరిగింది? కురుక్షేత్రము. కురు అంటే సంస్కృతము. అదే సంస్కృతానికి దగ్గరగా హిందీ పదాలు ఉంటాయి. కురు అంటే కర్ణ, చేయుట, అంటే క్రియ చేసేటువంటిది, క్రియాత్మకమైనటువంటి. క్షేత్రం అంటే ప్రదేశం. మనలో క్రియ చేసే ప్రదేశం ఏంటి? మన శరీరం. మన శరీరం నిత్యక్రియ చేస్తూ ఉండదు. గాలి పీల్చుకోవాల్సిందే, శరీర అవయవాలన్నీ పనిచేయాల్సిందే, గుండు కొట్టుకోవాల్సిందే. క్రియ ఆగిపోయిందంటే శరీరం చచ్చిపోయిందని అర్థం. కురుక్షేత్రం ఏంటి? నిత్యయుద్ధమే. నిత్యయుద్ధంలో ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. కష్టాలు, సుఖాలు, దుఃఖాలు. పాండవులు సుఖాలు పడ్డారు, రాజ్యం వచ్చింది, రాజ్యభోగాలు అనుభవించారు, బోళ్ళు చేశారు, మళ్ళీ అసూయతో కౌరవులు ఏదో చేశారు, మాయాజోదాలు ఆడారు, ఇబ్బందులు పడ్డారు, వనవాసాలకు వెళ్ళారు, అడుక్కు తిన్నారు, అక్కడి నుంచి అజ్ఞాతవాసాలకు వెళ్ళారు, దాక్కున్నారు. మంచోళ్ళకి ఇబ్బందులు వస్తే మంచి సుఖ దుఃఖాలు సమానం. ఆఖరికి ఏమొస్తుంది? కురుక్షేత్రము, యుద్ధం వస్తుంది, మరణం. యుద్ధం అంటే ఏంటి? నాతో నాకే యుద్ధం. ఇప్పుడు అసలు నేను ఎందుకు వచ్చాను, ఎందుకు పుట్టాను, ఎందుకు పెరిగాను, ఎందుకు చచ్చిపోతున్నాను అంటే ఇక్కడే మనం గమనించాలి. యుద్ధం అంటే ఏంటి? మొత్తం నా బంధువులు ఇప్పుడు వీళ్ళందరితో యుద్ధం చేయాలా, వీళ్ళందరినీ చంపేయాలా అని అర్జునుడు ఏడ్చాడే. అక్కడ అర్జున విషాద యోగం అనేది ఉందే, అది మందే. అర్జున అన్నప్పుడు అందులో తాత్విక అర్థం తీసుకుందాం. ఆర్జించవలసిన అవసరం ఉన్న ప్రతివాడు అర్జునుడే. ఆర్జన అవసరం ఉన్న ప్రతివాడు అర్జునుడే. ఆర్జన అంటే ఏంటి? ఆకలేస్తుంది, తినడానికి కావాలి. అంటే శరీరపరమైన ప్రతి జీవుడు అర్జునుడే, మరి ప్రతి మనిషి అర్జునుడే. ఈ అర్జునుడు, ఈ పాండవులు పంచేంద్రియాల దేహము, పాండవులు అని చెప్పుకున్నాక ఒకడే మనిషి, పంచేంద్రియాల శరీరం. అనేకం పడుతూ చిట్ట చివరి దశకు వచ్చేసారు. చిట్ట చివరి దశలో ఇప్పుడు ఏంటి? విషాద యోగం ఏంటి మనకి? అయ్యో నా వాళ్ళందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలా. ఇప్పుడు చావు భయం మన వాళ్ళందరూ. అదే అర్జునుడు ఇటు మొత్తం అటేపున్నోళ్ళు ఇటేపున్నోళ్ళు అందరూ నా బంధువులు, యుద్ధం ఎవరితో చేయను, ఎవరిని చంపనని అర్జునుడు ఏడుస్తాడు. అది యుద్ధంలా కనపడుతుంది. ఆ యుద్ధం మనకే. మరణం మనకి పెద్ద యుద్ధంగా ఉంది. మనకి ఇష్టం లేదు. చనిపోవడం ఎవరికి ఇష్టం ఉండదు. మనతో మనకే యుద్ధం, కానీ రక్షించుకోలేం, కాపాడుకోలేం. మనం కాపాడుకోలేం. ఎందుకని? సృష్టితో చేసే యుద్ధం అది. సృష్టిలో శరీర మరణాలు తప్పదు. కురుక్షేత్రం అంటే మన శరీరము. కురు అంటే కర్ణ, క్షేత్రం అంటే ప్రదేశం. క్రియ చేయు ప్రదేశం మన శరీరమే. అప్పుడు అర్జునుడు ఏడుస్తున్నాడు. అప్పుడు కృష్ణ భగవానుడు, ఎవరు కృష్ణ భగవానుడు? అర్జునుడు రథసారథి. అర్జునుడు రథాన్ని నడిపేటువంటి సారథి. ఆయన ఏమని చెప్పాడు? నేను యుద్ధం చెయ్యను. అక్కడ ఎంత తత్వం ఉందో చూడండి. నేను యుద్ధం చెయ్యను, నేను అసలు యుద్ధమే చేయను. నేను ఒక పక్క, నా సైన్యం అంతా ఒక పక్క నేను ఉంటాను, నా సైన్యం అంతా ఒక పక్క. అంటే అర్థం ఏంటి? భగవంతుడికి సంబంధించినటువంటి సృష్టి అంతా ఒక పక్క. అంటే సృష్టిలోని సంపదలు, విషయాలు, వస్తువులు అన్నీ, విషయభోగాలు, ఇంద్రియ సుఖభోగాలన్నీ ఒక పక్క, భగవంతుడు ఒక్కడే ఒక పక్క. నువ్వు భగవంతుడిని తెలుసుకోవాలి, ఆ దైవశక్తిని తెలుసుకోవాలంటే విషయభోగాల శరీరమును, సృష్టిని వదిలేసి లోపలికి రావాలి. నువ్వేమనుకుంటావని అర్జునుడిని అడిగాడు.
అర్జునుడు అన్నాడు, నాకు నువ్వే కావాలి, నాకు విషయభోగాలు అక్కర్లేదు, నీ సైన్యం అక్కర్లేదు అన్నాడు. అంటే ఎవరైతే నిజమైన దైవత్వాన్ని తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళు అసలు ప్రపంచంలోకి వెళ్ళరు. ప్రపంచం సృష్టి అంతా ఒక పక్క, సృష్టిలో అన్నీ ఒక పక్క, నేను ఒక్కడిని ఒక పక్క. అది తత్వం, అక్కడ తాత్వికత. అప్పుడు అర్జునుడు నిజమైనటువంటి దైవత్వమే నాకు కావాలన్నాడు. ఓకే, అయితే నేను వచ్చి నీ రథం తోలి పెడతా, కానీ యుద్ధం నేను చేయను. యుద్ధంతో నాకేం పని ఉంది? యుద్ధం ఎవరికి అవసరం? కాల పరిధిలో లోబడి ఉన్నవాడికి. అసలు కాలానికి తల్లిదండ్రులు ఎవరు? కాలం 100 ఏళ్ల ఆయుష్. కాలానికి తల్లిదండ్రులు ఎవరు? గుడ్డోళ్ళు. అంటే కాలం అసలు మనిషి ఎవరైనా చూడదు, ఎవరినైనా చంపేస్తుంది ఆ టైం అయిపోయినాక. కాలంలో అందరూ చచ్చిపోవాల్సిందే. అందుకే కౌరవులు తల్లిదండ్రులు గుడ్డోళ్ళు అంటే ఏంటి? కళ్ళకు గంతలు కట్టుకున్నారంటే కాలానికి కళ్ళు లేవు. దేవుడు అవతార పురుషుడే వచ్చినా శరీర ధర్మం ప్రకారం శరీరం వదిలేయాల్సిందే. దేవత అవతార పురుషురాల కింద వచ్చినా, అవతారం ఎత్తే స్త్రీ కింద వచ్చినా శరీర ధర్మం ప్రకారం బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలు అనుభవించి శరీరం వదిలేయాల్సిందే. కాల పరిధిలోకి వచ్చిన ఎవరైనా కాలం చేత కాటు వేయబడతారు. ఎవరినైనా కాలం కాటేస్తుంది, చంపేస్తుంది. అందుకని కళ్ళుతో పని లేదు, అసలు ఏ అవయవంతోనూ పని లేదు. అందుకే వాళ్ళిద్దరూ ఏమీ చేయరు. ధృతరాష్ట్రుడు గాంధారి ఏమీ చేయరు, అలా కూర్చుంటారు. తల్లిదండ్రులు ఉన్నారంతే, కానీ బెడ్లిష్టమే మొత్తం. అంటే కాలంలో జరిగే పనులు జరుగుతూనే ఉంటాయి. కాలంలో ఏం జరగాలో జరుగుతూనే ఉన్నాయి సృష్టిలో. ఆ తాత్వికతను తీసుకోవాలి అక్కడ. ఇప్పుడు ఎప్పుడైతే భగవంతుణ్ణి కోరుకున్నాడో, నీ సంపదలు అంటే నీ సృష్టికి సంబంధించిన నీ సంపదలన్నీ నాకు అక్కర్లేదు అని చెప్పాడు. నా సంపదలన్నీ, నా సైన్యం అంతా ఒక పక్క, నేను ఒక పక్క. అంటే నా సంపదలన్నీ ఒక పక్క, అంటే సృష్టి అంతా ఒక పక్క, సంపదలన్నీ ఒక పక్క, ఆ విషయాలన్నీ ఒక పక్క, నేను ఒక్కడే ఒక పక్క. నేను కావాలనుకుంటే విషయాలు వదిలే. అక్కడ దుర్యోధనుడు విషయాలు కోరుకొని వెళ్ళిపోయాడు. అంటే చెడ్డవాడంటే అజ్ఞానంలో ఉన్న, శరీర భావంలో ఉన్నవాడు విషయాలు కోరుకుంటాడు, సంపదలు కోరుకుంటాడు, సైన్యం కోరుకుంటాడు. అది కోరుకెళ్ళిపోయాడు. వాళ్ళే ప్రాపంచీకులు, ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడు దైవ ప్రచారాల పేరుతో కూడా. ఇంతగా ఆయన సంపదలు కోరుకుంది ఎవరి దగ్గర? దేవుడి దగ్గరే, కృష్ణుడి దగ్గరే. అదంతా ఓ పక్క, ఇదంతా ఓ పక్క అని చెప్పింది ఎవరు? దేవుడే. నువ్వే పక్కలో ఉన్నావో చూసుకో అంతే. ప్రాపంచిక విషయాల పక్కలోకి వెళ్తానన్నప్పుడు దుర్యోధన మనస్తత్వం, అంటే శరీర తత్వం. అప్పుడు ఖచ్చితంగా చెడ్డ పనులే చేస్తాం మనం. కాదు, దేవుణ్ణి కోరుకున్నాం, ఖచ్చితంగా మంచి పనులే చేస్తాం. కానీ ఇక్కడ కూడా మోహం వదలదు, నేను, నాది, నా వాళ్ళు. అందుకని అర్జునుడికి ఆయన నేనేమీ చేయను, నీ రథం తోలి పెడతాను అన్నాడు. యుద్ధం నేను చేయను అసలు. మీరు చూడండి, యుద్ధాలు చేసేది మన శరీరం, అరిసేది మన శరీరం, కరిసేది మన శరీరం, గంతులేసేది మన శరీరం. శరీర మనస్సులు కలిసి ప్రపంచంలో ఇష్టారాజ్యంగా తిరుగుతూ ఉంటుంది, మంచో చెడు. కానీ శరీర మనస్సులకు ఆధారమైన ప్రాణశక్తి శరీరాన్ని నడుపుతూ అలా ఉంచుతుంది తప్ప, ఈ శరీరం అనే రథాన్ని అది ప్రాణశక్తి దేంట్లోనూ కల్పించుకోదు. ప్రాణశక్తిని ఉపయోగించుకొని శరీర మనస్సులు కదులుతూ ఉంటాయి. అదే కృష్ణుడు అనేటువంటి తాత్వికతని, రథాన్ని నడిపి పెడతాను అని. సరే, నాకు ఏం చేయక్కర్లేదు, నువ్వు రథాన్ని నడిపెట్టు చాలు అంటే మనం బ్రతికి ఉండటం, మనలో ప్రాణశక్తి ఉండటం, మన శరీరం అనే రథం నడుస్తుంది. ఇప్పుడు ఏమైంది? మరణం వచ్చింది, మరణ దశ వచ్చింది. చిన్నప్పటి నుంచి అన్ని అనుభవించేశారు పాండవులు. ఇప్పుడు కురుక్షేత్రం అనే యుద్ధం వచ్చింది. అది మనకి చివరిలో మరణ దశ. మరణ దశకి వెళ్తున్నాం. ఇప్పుడు వీళ్ళందరినీ వదిలిపెట్టి చనిపోవటం నాకు ఇష్టం లేదు. నేను, నాది, నా వాళ్ళు, నావి, నేను ఏర్పరచుకున్నాయి, నేను సంపాదించుకున్నాయి, నా మనుషులు, నా బంధాలు, నా బంధుత్వాలు. ఏ మనిషే చనిపోవటానికి ఇష్టపడ్డు. ఈ మోహ బాధ ఎక్కువ ఉంటుంది. నా వాళ్ళు ఏమైపోతారో నేను లేకపోతే. ఆ భావన వెలుగుచ్చాడు అర్జునుడు. నేను యుద్ధం చేసి వాళ్ళని చంపలేనని ఏడుస్తూ కూర్చున్నాడు. నేను యుద్ధం చేయను అసలే. అప్పుడు కృష్ణుడు భగవద్గీత చెప్పాడు. ఎవరైతే ఆ స్థితి వరకు చేరుకుంటారో అక్కడ నీకు ఆత్మజ్ఞానం అర్థమవుతుంది. ఆ భగవద్గీత మొత్తం ఆత్మజ్ఞానమే, ఆత్మజ్ఞాన గ్రంథం. అంటే నువ్వు ఇప్పుడు ప్రాపంచిక విషయాలు వదిలేసి నీ లోపలికి నువ్వు రావాలి. నాకు ప్రాపంచికం కంటే ఈ దైవశక్తిని తెలుసుకోవటమే ప్రధానాంశం అనే బుద్ధి కలగాలి. ఆ బుద్ధి కలిగినాక ప్రాపంచిక విషయాలను దుర్యోధనుడు పట్టుకుపోయాడు, మనకేం మిగలలేదు, మనకి దైవత్వం మిగిలిందంటే సంపదలు లేవు మన దగ్గర.
అప్పుడు నువ్వు తట్టుకొని నిలబడగలగాలి, ఉన్నదాంతో బ్రతకగలగాలి, తృప్తి పడగలగాలి. అయినా కూడా మోహం వదిలిపెట్టదు. నా వాళ్ళు, నా భార్య, నా పిల్లలు ఏ వదిలిపెట్టదు. ఇప్పుడు నేనే మీకు చెబుతున్నా, నాకు భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నేను సంపూర్ణంగా ఆత్మజ్ఞానం అని మొత్తం టైం కేటాయించలేను. నా పిల్లలు సెటిల్ అయితే అప్పుడు ఆధ్యాత్మిక విద్యాలయం పెడదామనే ఆలోచనలో ఉన్నాను. నేనే చెబుతున్నా విషయం. ముందు నా పిల్లలు సెటిల్ అవ్వాలి, మా అమ్మాయికి పెళ్లి చేయాలి, మా అబ్బాయి ఇంకా చదువుకుంటున్నాడు, ఏదో ఉద్యోగం రావాలి, వాడికి పెళ్లి చేయాలి, వాళ్ళ బాధ్యతలు అవ్వాలి. అప్పుడు సంపూర్ణంగా నేను కూడా ఈ జ్ఞానంలోకి వెళ్ళి నేను సంపూర్ణ సాధనలు చేసుకుంటాను. అప్పటి వరకు ఈ శీర్షికలే పంచుకుంటానని నేనే చెబుతున్నా. అది మోహము. ప్రపంచంలో అందరికీ ఇది ఉంటుంది, ఉండాలి. ఎవరి బాధ్యతలు వాళ్ళు చేయమని చెప్పింది ధర్మం, వదిలిపెట్టి పారిపోమల్లా. బాధ్యతలు కరెక్ట్గా చెయ్యాలి. అది కానీ అక్కడ దుఃఖం వస్తుంది, నా వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళలేను నేను. అప్పుడు ఆత్మజ్ఞాన బోధ చేశాడు ఆయన. చనిపోవడం అనేది శరీరానికే తప్ప అసలు శక్తికి మరణమే లేదు. ఇదంతా శరీర భావన. శరీర భావనలో శక్తిలోంచి ఉద్భవించడం, శక్తిలో కలిసిపోవడం అనేవి మాత్రమే ఉంటాయి అని ఆత్మతత్వాన్ని బోధించాడు. ఆ ఆత్మతత్వాన్ని బోధించినాక కృష్ణుడు లేచి యుద్ధం మొదలెట్టాడు. ఆత్మతత్వాన్ని బోధించినాక అర్జునుడు లేచి యుద్ధం మొదలుపెట్టాడు. ఆత్మతత్వాన్ని కృష్ణ భగవానుడు బోధించాడు. ఏడుస్తున్న అర్జునుడు ఏడుపు ఆపేసి యుద్ధం మొదలుపెట్టాడు. అంటే ఏంటి? ఆత్మజ్ఞానం అర్థమైనాక శరీర చావు పుట్టుకల భయం నశించిపోద్ది. యుద్ధం అంటే ఏంటి? మళ్ళీ జీవించడం మొదలు పెడతాం. ఇది ఇంతే జీవితం, నా కొడుకు, నా కూతురు, నా భార్య, నా పిల్లలు అందరికీ ఇలాగే ఉంటుంది, నాకు ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఇది ధర్మ ప్రకారం, అంటే దేశకాల పరిస్థితుల చట్టాలని మనం ఎలా చెప్పుకున్నామో, ధర్మాలని ఎలా చెప్పుకున్నామో, అలాగే సృష్టి నియమాలు, సృష్టి చట్టాలు, సృష్టి విధానాల ప్రకారం ఇక్కడ శరీరం ధరించిన ఎవరైనా శరీరాన్ని వదిలేస్తారు. శరీరాలు నశించిపోతాయి, రూపాలు నశించిపోతాయి, దృశ్యాలు నశించిపోతాయి, శబ్దాలు నశించిపోతాయి, స్పర్శలు నశించిపోతాయి, వాసనలు నశించిపోతాయి, పంచేంద్రియ అనుభూతులన్నీ నశించిపోతాయి. కానీ శక్తి మిగిలిపోద్ది. శక్తికి నశింపు లేదు. ఇవన్నీ శక్తిలోనే పుట్టి శక్తిలోనే లయించిపోతున్నాయి. దీన్ని మరణం అనకూడదు, లయం అనాలి అనేటువంటి ఆత్మజ్ఞానం అర్థమైనాక మళ్ళీ జీవించడం మొదలు పెడతాడు. ఆ జీవించడం మొదలు పెడతామే అర్జునుడు యుద్ధం చేయడం మొదలు పెడతాడు. ఆ యుద్ధంలో పాండవులే గెలిచారు. అంటే ఏంటి? ధర్మయుద్ధంలో ఎప్పుడు కూడా నేను అనంత ఆత్మస్వరూపుడును అని తెలుసుకున్న పాండవులు అంటే 5 కాదు, ఒక్కడే. పంచేంద్రియముల శరీరము కలిగిన జీవుడు. ఎప్పుడైతే ఆత్మజ్ఞాన తత్వాన్ని తెలుసుకున్నాడో ఆ ఆత్మజ్ఞాన తత్వంతో శాశ్వతముగా నేను శక్తి స్వరూపుణ్ణి, నాకు మరణము లేదు అన్నటువంటి భావనలో నిలబడిపోతాడు. అదే పాండవులు గెలవటం. అక్కడ గెలవటం అనేది ఏమీ లేదు, మృత్యు భయం పోయింది. అది మృత్యువు కాదు, లయం. నేను నా ఒరిజినల్ స్థితిలోకి వెళ్ళిపోతున్నా, శక్తి స్థితిలో కలిసిపోతున్నా. ఇలా సృష్టి ఎప్పుడు సాగుతూనే ఉంటుంది. శక్తి సృష్టి అవుతూ ఉంటుంది, సృష్టి శక్తి అవుతూ ఉంటుంది. సముద్రంలో కెరటాలు ఎగిసిపడినట్టుగా. దీనికి అసలు అంతం ఉండదు. సృష్టికి అంతం ఉండదు, శక్తికి అసలు అంతమే లేదు. ఆ తత్వాన్ని తెలుసుకోవాలి. అదే మహాభారతం, అదే రామాయణం. దేంట్లో అయినా ఈ తాత్వికతను తెచ్చుకోవచ్చు. అలా ఆ తాత్వికతను మనకు అందించడానికి అనువుగా ముందు తత్వం దాకా వెళ్ళాలి అంటే అసలు ముందు నీకు ఆసక్తి కలగాలి. కాబట్టి ఆసక్తి కలిగే విధంగా కథల రూపంలో, పురాణాల రూపంలో, ఇతిహాసాల రూపంలో మనకు అనేక రకాలుగా వాటిని అందించి అందులోంచి మనకి జిజ్ఞాస పుట్టించి అసలు ఈ శక్తి ఏంటి, దేవుడు ఏంటి తెలుసుకోవాలన్న భావనను కల్పించే ప్రయత్నం మహాత్ములు అనేక రకాలుగా చేశారు. కాబట్టి ఇక్కడ ఏ మతము ద్వేషింపదగింది కాదు. ఏ మతము, ఏ మార్గము, ఏ విధానము, ఏ పద్ధతి తప్పు అనడానికి లేనే లేదు. అందులో నీకు ఏది అర్థమవుతుందో అది అర్థం చేసుకో, అందులోంచి జ్ఞానాన్ని తీసుకో. అందరికీ అన్నీ అర్థం కాకపోవచ్చు కూడా, అవ్వాలని రూల్ ఏం లేదు. నీకు అర్థమైంది నువ్వు తీసుకొని నీ ఆత్మతత్వాన్ని నువ్వు తెలుసుకో, నీ ఆధ్యాత్మిక చదువు నువ్వు చదువుకో. ఆధ్యాత్మికత అనేది వ్యక్తిగతము, సమూహము కానే కాదు. నీ అంతరంగంలోకి నువ్వు ప్రవేశించు, నీ చదువు నువ్వు చదువుకో, నీ ఆత్మజ్ఞాన చదువు నువ్వు చదువుకో, నీ ఆధ్యాత్మిక చదువు నువ్వు చదువుకో, నీ శరీర మానసిక ప్రాణశక్తుల చదువు నువ్వు చదువుకో, నీ సంపూర్ణతని నువ్వు తెలుసుకో. మరణం వచ్చే లోపల మృత్యుంజయత్వాన్ని పొందు, మరణ భయాన్ని పోగొట్టుకో. నేను శక్తినన్న భావంతో శరీరాన్ని వదలటానికి నువ్వే సిద్ధమయ్యుండు. మోహము అంటే అర్జునుడు వలె విషాదయోగంలో ఇరుక్కుపోకుండా
ముందే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం మనం. అర్జున విషాద యోగం అదే, మన కోసమే. మనమే అర్జునులం. ఆర్జన అవసరం ఉన్న ప్రతివాడు అర్జునుడే. దానికి ఆత్మజ్ఞాన చదువు మహాత్ములు అందించారు. అందించిన మహాత్ములందరూ శ్రీకృష్ణ భగవానుడి స్వరూపములే. దాన్ని గ్రంథాల రూపంలో చదువుకున్నాం, ఉపన్యాసాల రూపంలో చదువుకుంటున్నాం, విషయాలు తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఎవరు ఎంతమంది ఎన్ని రకాలుగా చెబుతున్నా ఇదంతా పూర్వపు మునులు ఋషులు యోగులు అందించింది. ఇప్పుడు ఎవరో కొత్తగా కనుక్కున్నది ఇందులో ఏమీ లేదు. అందుకని ఎవరిని పెడితే వాళ్ళని ఇప్పుడు కృష్ణ భగవాను చేసే కాకుండా ఒకే కృష్ణ భగవానుడు అంతే. ఇప్పుడు ఉన్న వాళ్ళకి మళ్ళీ దాన్ని ఆపాదించేసి వీళ్ళందరినీ గురువులను చేసే కాకుండా పాదాన్నే వీళ్ళు కొత్త సీసాల్లో పోసి చెబుతున్నారు అంతే. వెనక తరాలు అందించింది పట్టుకొని ఇప్పుడు మనం బతుకుతున్నాం. కాబట్టి సత్యాన్ని తెలుసుకొని ఆచరించండి. మీ తత్వాన్ని మీరు తెలుసుకోండి, మీ సంపూర్ణతని మీరు తెలుసుకోండి. దానికి అనుకూలంగా అనేక రకాల కథలు అందించబడి ఆ సత్యాన్ని ఆ తత్వాన్ని తెలుసుకొని ప్రాథమికంగా శరీరపరమైన జీవితం సత్యము. శరీరం లేకపోతే నువ్వు లేవు అసలు. నేను శక్తిని నువ్వు తెలుసుకున్నా కూడా తర్వాత నీకేం తెలియదు. శరీరం ఉన్నంత వరకే ఆ మాటలు మాట్లాడతావు. శరీరం ఉన్నంత వరకే ఈ ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు, ఇటువంటి మాటలు బోధలు వినటం కానీ చెప్పటం కానీ జరుగుతూ ఉంటాయి. శరీరము నశించిపోయినాక నువ్వు ఆకాశ స్వరూపమే. చెప్పటానికి లేదు, వినటానికి లేదు, అనుకోవటానికి లేదు, భావించుకోవటానికి లేదు. ఇదంతా శరీరం ఉంటేనే. కానీ శరీరం ఉన్నప్పుడు ఆ భావనతో మృత్యుభయం లేకుండా ఆ శక్తిలో లయించిపో. మోహాన్ని పోగొట్టుకో, మృత్యుభయాన్ని పోగొట్టుకో. మోహాన్ని పోగొట్టుకోవడం అంటే మనుషులను వదిలేయటం కాదు, సత్యాన్ని అంగీకరించి జీవించటం. అదే యుద్ధం, కురుక్షేత్రము. అందుకని కురు అంటే కర్ణ, క్రియ చేసేటువంటి ఈ క్షేత్రం అనే ఈ శరీరము ప్రదేశము. క్రియాత్మకమైన మన శరీరం ఉన్నంతకాలం మనం ఆత్మజ్ఞానంతో యుద్ధం చేయాల్సింది. ఆత్మజ్ఞానాన్ని చదువుకుంటూ ఆధ్యాత్మిక చదువుకుంటూ యుద్ధం అంటే ఏంటి? జీవించటం, జీవించాల్సిందే. ఎందుకు అది యుద్ధం అయిందంటే అన్ని అవసరాలే, అన్ని కోరికలే. మళ్ళీ మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎవరు మనకు సహకరించరు, అందరూ కౌరవులే. అయినా మనం జీవించాలి, అయినా మనం ప్రయత్నించాలి, అయినా మనం బ్రతకాలి. అందుకే జీవితం యుద్ధంతో పోల్చబడింది. కాబట్టి ఆ తాత్వికతను అర్థం చేసుకొని జీవించే ప్రయత్నం చేద్దాం. విషయపరంగా ఇలా ప్రతిరోజు ఏదో ఒక శీర్షిక రూపంలో ఏదో ఒక మంచి విషయాన్ని, మనలో మంచిని పెంచుకోవటానికి చెప్పుకుందాం. శరీరం ఉన్నంత వరకు ఎలా జీవించాలి? మంచిగా జీవించవలెను, అంతే. ఇది ఆధ్యాత్మికత యొక్క మూల ముఖ్య సిద్ధాంతం, ఉద్దేశం. నువ్వు మంచిగా జీవిస్తుంటే అందరూ ఆధ్యాత్మికంలో ఉన్నట్టే. మంచి వాళ్ళందరూ ఆధ్యాత్మికులే. ఒకటే సూత్రం. నేను ఆధ్యాత్మికతలో ఉన్నానా లేనని అడగబాకండి. మీరు దైవ సాధనలు చేయకపోవచ్చు, మీరు మత ప్రచారాలు చేయకపోవచ్చు, దైవ ప్రచారాలు చేయకపోవచ్చు, దైవీపరమైన కర్మకాండాలు చేయకపోవచ్చు, కానీ మంచిగా జీవిస్తూ మనుషులందరితో మంచిగా ఉంటూ సాటి మనుషులకు ఉపయోగపడుతూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా జీవించే అందరూ ఆధ్యాత్మికులే. దానికి మతంతో, దైవంతో, గురువులతో, మార్గాలతో అసలు సంబంధమే లేదు. అవన్నీ భౌతికపు బాహ్యాడంబరాలు, మానవులు తయారు చేసుకున్న దేవుళ్ళు. ఇది ఒరిజినల్. మంచిగా ఉండటం ఏంటి అంటే దేవుడు తయారు చేసిన మానవ సృష్టి. దేవుడు తయారు చేసిన మానవ సృష్టిలో మంచిగా బతుకుతూ ఆత్మజ్ఞానం చదువుకుంటూ ఆధ్యాత్మిక చదువుకుంటూ ముందుకెళ్తావా? మానవుడు తయారు చేసినటువంటి దైవలోకాలలో, మతలోకాలలో, మార్గాలలో, ప్రచారాలలో, మానవుడు తయారు చేసిన దైవాలతో, మానవుడు తయారు చేసిన మతాలతో అందులో చిక్కుకుపోయి ఆ త్రిశంకు స్వర్గాల్లో తేలుతూ అదే దైవత్వం అనుకొని బాహ్యంలో తిరుగుతూ వాటిల్లో చిక్కుకుపోతావా? నీ ఇష్టం. అది ఎప్పుడు స్వేచ్ఛ ఉంది. నీ స్వేచ్ఛను నువ్వు ఎలా ఉపయోగించుకుంటావో అది నీ ఇష్టం. మనం విషయపరంగా సత్య మార్గంలో వెళ్ళడానికి, మన సంపూర్ణతను మనం తెలుసుకొని కేవలం కాస్త మంచిగా బతకటానికి చేస్తున్న ప్రయత్నమే ఈ శీర్షికలు. అర్థమైన వాళ్ళు ఆచరించుకోండి. అర్థమయ్యి ఆచరించుకుంటున్న వాళ్ళు ఆచరణలో ఏమైనా సందేహాలు వస్తే తప్పకుండా ప్రశ్నల రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. మహాత్ములందరూ, ఎంతోమంది పూర్వపు మహాత్ములు ఎన్నో తపస్సులు చేసి అన్ని రకాల ప్రశ్నలకి, సందేహాలకే ఆల్రెడీ సమాధానాలు అందించేసి వెళ్ళిపోయారు. మానవాళికి ఎన్ని సందేహాలు వస్తాయో అన్ని సందేహాలకి, ఎన్ని ప్రశ్నలు పడతాయో అన్ని ప్రశ్నలకి
ఆధ్యాత్మిక పరమైన సమాధానాలు చెప్పేసి వెళ్ళిపోయారు. ఎన్నో కోటాను కోట్ల గ్రంథాలు ఉన్నాయి. వాటిల్లోంచి ఎత్తుక్కొని మనం ప్రశ్నకి సమాధానం తెచ్చుకోవటమే. ఇప్పుడు మనం కొత్తగా ఏం కనుక్కోక్కర్లా, ఆల్రెడీ కనుక్కున్నారు, చెప్పేశారు. మనం అది చదువుకొని పాస్ అయితే చాలు, టెక్స్ట్ బుక్లు అక్కడే ఉన్నాయి. కాబట్టి ఏ సమాధానం మీకు కావాలన్నా, ఏ సందేహం వచ్చినా ప్రశ్న అడగండి, మనం ఎత్తుక్కుందాం. టెక్స్ట్ బుక్లు ఉన్నాయి, మహాత్ములు అందించినటువంటి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, ఎన్నో ఉపన్యాసాలు ఉన్నాయి. వాటిల్లోంచి ఎత్తుక్కొని సమాధానాన్ని చెప్పుకొని మంచిగా జీవించే ప్రయత్నం చేద్దాం. ఇక ఇది నచ్చని వాళ్ళు, ఇది మెచ్చని వాళ్ళు, అకారణ ద్వేషాలు పెంచుకునే వాళ్ళు, మీ అందరికీ చెబుతున్నాను, అయ్యా నేను సామాన్యుడను, నా కోసం నేను ఈ శీర్షికలు చెప్పుకుంటున్నాను. జస్ట్ సత్కాలక్షేపం, సజ్జన సాంగత్యం, సద్భావాలతో ఓ గంట గడపటం, సదాలోచనలతో నన్ను నేను నింపుకోవటం, అంతే. అందుకు ఈ శీర్షికలు. ఇదొక నన్ను నేను నింపుకునే జ్ఞానయజ్ఞం. నేను జ్ఞానాన్ని మర్చిపోకుండా, మంచిని మర్చిపోకుండా, నాలో చెడుని పెరగనివ్వకుండా మంచిని పెంచుకునేలా నాకు నేను చేసుకుంటున్నటువంటి, చెప్పుకుంటున్నటువంటి ఓ జ్ఞాన యజ్ఞం, ఓ మంచి యజ్ఞం, ఓ తపస్సు, ఓ చిన్న ధ్యానం. నేను సామాన్యుడినే. కాబట్టి నచ్చని వాళ్ళు నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు వెళ్ళిపోండి. ఇవి అసలు వినబాకండి. నచ్చి వింటూ ఎంతో కొంత మాలో గుణమార్పు జరుగుతుంది, చెడు పోగొట్టుకుంటున్నాం, మంచి గుణాలు నేర్చుకుంటున్నాం, సద్గుణాలతో సాగాలనుకుంటున్నాం, మాలో మేము మార్పు తెచ్చుకోవాలనుకుంటున్నాం. మేము చనిపోయే లోపల మరణ భయాన్ని పోగొట్టుకొని మేము మృత్యుంజయులుగా శరీరం వదలాలనుకుంటున్నాం అనే భావన ఉన్న వాళ్ళందరూ చక్కగా వినండి. మీకు వచ్చే సందేహాలు అడగండి. కొద్ది కొద్దిగా ముందు మీలో భయాలు పోగొట్టుకోండి. భయాలు పోవాలంటే చెడు పోవాలి, చెడును పోగొట్టుకోండి. మంచిని పెంచుకుంటే ధైర్యం వస్తుంది. ఆ మంచిలోనే బ్రతుకుతుంటే జ్ఞానం చక్కగా అర్థమవుతుంది. ఆ ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్దాం. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.